పరిశుద్ధమైన గ్రంథం తీసి ఉన్నారు కాబట్టి ఒక వాక్యము నా సాక్ష్యాన్ని జోడించుకుంటూ మీకు చదివిస్తానండి. పరిశుద్ధమైన గ్రంథంలో సామెతల గ్రంథము, ప్రియమైన దేవుని జనాంగమా, 14వ అధ్యాయం ఒకసారి తెరవండి. అందులో 12వ వచనము, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమనే త్రోవకు నడిపిస్తుంది, త్రోవ తీయును. హల్లెలూయా. మరి నాకంటే ముందు కనపడిన మార్గాలేంటో ఆ జీవితము, నా గత జీవితంలో ఏ మార్గాలు, అందులో సమాధానం అనుకుంటూ నా జీవితాన్ని ఎంతగానో పాడు చేసుకున్నానో, నేనే మార్గము అని పలికిన ఆ దేవాతి దేవుడు యేసు ప్రభు వారి యొక్క మార్గములో ఏ విధంగా విమోచన దొరికిందో మీ మధ్యలో నేను సాక్ష్యాన్ని పంచుకుంటానండి. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుంటే. ప్రియమైన పవ్వ, గొప్ప దేవ, మీ ఘనమైన నామముకి వేలాది వందనములు నాయన. చెప్పుతున్న సాక్ష్యం ఏదైతే ఉందో, గత జీవితంలో ఏ మార్గాల్లో ప్రభువా మా జీవితాలు పాడు చేసుకున్నామో ఆ విషయంలో ప్రభువా ప్రకటిస్తుంటుండగా అటువంటి బంధకాల్లో ఉన్న జీవితాలతో ఈరోజు మీరు మాట్లాడండి నాన్న. నేనే మార్గము ఉన్న దేవా, నీ మార్గంలోకి అనేకులు ఆకర్షితులుగా ఒకటి కృప చూపించండి. ఈ దినము నీ ప్రాంతంలో ఒక ఎర్రగా నన్ను వాడుకోమని కోరుచు, సమస్తము నాన్న మీ నామానికి మహిమార్థంగా మీరే ముందుండి జరిగిస్తారని యేసు నామములో మీ ఆత్మ సహాయం వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి అందరూ ఎన్ని విధాలుగా యూట్యూబ్లో విన్నారో, ఎక్కడైతే విన్నారో నాకు తెలియదు, కానీ మరి దేవుడు ఈ ప్రాంతంలో ఎవరి కొరకో మాత్రము మరి ఈ యొక్క సాక్ష్యాన్ని ఇక్కడికి నడిపించున్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? స్తోత్రం, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని జనాంగమా. అయితే విజయవాడ ప్రాంతం అని చెప్పినారు కాబట్టి విజయవాడకి మరో పేరు ఉందని మీకు తెలుసా? బెజవాడ అంటారండి. ఏమంటారండి? బెజవాడ అంటారు. బెజవాడలో బంగారు సాయి కుమార్గా పిలువబడే నేను మా తల్లిదండ్రులకు 3వ సంతానముగా పుట్టి ఉన్నాను. ఏ పేరు కలిగి? బంగారు సాయి కుమార్ అండి. చిన్న వయసులో ఆ పేరు పెట్టారు నా తల్లిదండ్రులు. 3వ సంతానముగా పిలువబడుతూ, మా తల్లిదండ్రులు వాస్తవానికి క్రైస్తవ్యానికి సంబంధించిన గుంపు అయితే కానే కాదు ప్రియమైన దేవుని జనాంగమా. మా తల్లిదండ్రులు పద్ధతి, వృత్తి, భక్తి అన్నీ కూడా వేరే ఉన్నది. అప్పారావు గారుగా, లక్ష్మీ గారుగా పిలువబడుతున్న మా తల్లిదండ్రులు ఏమండి మమ్మల్ని బాగా కష్టపడి చదివించారనమాట. నన్ను ఒక్కరినే మరి ముఖ్యంగా, ఎందుకంటే ముగ్గురిని చదివించేంత స్తోమత మా ఇంట్లో లేదు. మగపిల్లవాడిని మరి ముఖ్యంగా ఆశలన్నీ నా మీదే పెట్టుకొని ఒక పెద్ద కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ వచ్చారు. చిన్న వయసు నుంచే చాలా అల్లరి చిల్లరగా, ఒక దొంగగా, తల్లిదండ్రుల కష్టాన్ని దొంగలించే వ్యక్తిగా ఉంటూ ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాను. ఏ మార్గం అంటే దొంగతనం అనే మార్గాన్ని ఎంచుకున్న నేను, నాకు సమాధానముగానే ఉందలే, ఆ డబ్బు కాచేసి స్నేహితులకు ఖర్చు పెడితే నాకు బాగానే ఉందని ఇవ్వండి నా జీవితము ఆ బాల్య దినంలో స్కూళ్ళు ఎక్కొట్టేసి రోడ్ల మీద తిరుగుతుంటే ఆ మార్గము నాకు సరైనది అనుకుంటూ ఏమండి జీవిస్తున్న ఆ కార్యక్రమంలో, ఆ సమయంలో బాల్య దినంలో నా జీవితం పాడైపోయిందా, బాగుందంటారా? ఏమండి పతనం అయిపోయింది. అయితే వాస్తవానికి క్రైస్తవ్యానికి సంబంధించకపోయినా, మా భక్తి వేరైనా, ఆ పతనమైపోయిన ఆ బాల్య దినాల్లో నా దగ్గరికి ఎవరు వచ్చారంటే యేసు నామాన్ని మోసుకుంటూ క్రైస్తవులు వచ్చారు. హల్లెలూయా. ఎందుకు క్రైస్తవులు రావాల్సి వచ్చింది అంటే, ప్రియమైన దేవుని జనాంగమా, పాడైపోయిన వస్తువుని బాగు చేయగలవారు ఏవండి ఆ వస్తువుని తయారు చేసిన వారు బాగు చేస్తారు. హల్లెలూయా. అలాగే ఏమండి మనిషి పాడైపోయి ఉన్నాడు కాబట్టి మనిషిని సృజించిన దేవాతి దేవుడు నజరేయుడు యేసుక్రీస్తు ఈ లోకానికి నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన్నారు. కాబట్టి బాల్య దినంలో పాడైపోతున్న నా జీవితంలోనికి ఎవరు వచ్చారని చెప్తున్నాను మీతో? యేసు. క్రైస్తవులు, సువార్థికులు, దైవజనులు, పాస్టర్ గారు, అయ్యగారు వాళ్ళు ఏవండి విశ్వాసులు ఎందుకు పదే పదే పాడైపోతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి యేసు నామాన్ని ఏవండి పదే పదే ఆ పాడైపోతున్న చెవుల దగ్గరికి వినిపిస్తున్నారంటే, ఎందుకు ఈ కోటాలంటే మరి ముఖ్యంగా
ఆ పాడైపోయిన, ఆ పతనమైపోతున్న మనిషి జీవితానికి వైద్యుడు, పరమ వైద్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పుటకు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? పతనమైపోతున్న, పాడైపోతున్న మనిషి దగ్గరికి ఎవరు వచ్చారని చెప్తున్నాను మళ్ళీ? యేసు వచ్చారు. ఆ సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళిన గుంపునే నేను. సండే స్కూల్కి వెళ్ళిన జీవితమే నేను. చిన్నప్పటి నుంచి గారాబొమ్మతో పెరిగే వ్యక్తిని కాబట్టి మాట వినని స్వభావంతో ప్రవర్తిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళిన ఆ వ్యక్తులు ఎవరైనా, చిన్నవారైనా పెద్దవారైనా, రక్షింపబడిన వారైనా రక్షణ లేని వారైనా, ఏమండి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తారో మీకు తెలుసా? అసంపూర్ణుడుగా ఉన్న ఆ మనిషి సంపూర్ణుడిగా దేవుని పోలికలాగా మారుటకు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా ఆ వయసుతో కలిగిన ఆ యొక్క మనిషి తన వయసుకి తగ్గట్టు బాల్య దినాల్లో, తన వయసుకి తగ్గట్టు యవ్వన ప్రాయంలో, తన వయసుకి తగ్గట్టు ఏవండి పెళ్ళి అయిపోయిన తర్వాత, పెళ్ళి కాకముందు ఏ విధంగా ప్రవర్తించాలో ప్రవర్తించకూడదో, ఏ విధంగా మాట్లాడాలో మాట్లాడకూడదో ప్రతీది దేవుడు మనిషికి పెట్టిన మాన్యువల్, దైవజనుల నోటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారా? నిద్ర వస్తుందన్న వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. లెక్కల్లో ఉన్నారైతే హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగం, ఒకరోజు అయితే 12ంటికి ఇచ్చారు మైకు. ఆల్నెట్గా అది 6ంటికే స్టార్ట్ చేశారు, కానీ మైక్ ఎప్పుడు ఇచ్చారు? 12ంటికి ఇచ్చారు. వాళ్ళందరూ భోజనం చేశారు. నేనేం భోజనం చేయలేదు, ఎందుకంటే మోకాల మీద చెప్తాను కాబట్టి తింటే బరువు ఎక్కిద్దని నేను తిన్నాను ముందే. అందరికంటే ఆకూరలో తింటా. వీళ్ళందరూ తినేసి వచ్చారు. ఇంక చూసుకోండి, ఒక్కొక్కరు దర్శనాల్లోకి వెళ్ళిపోతున్నారు. బాధేసింది. మీరు అలా లేరు, అందరూ చక్కగా నవ్వుతూ అందరూ కూడా మాటలు వింటున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళిన జీవితమే కానీ అక్కడ వినపడుతున్న దేవుని యొక్క మాటల్ని అంగీకరించేవాడిగా లేను. ఒకరోజు నా హృదయంలో అసూయ కలిగింది. ఎందుకు అసూయ కలిగిందంటే, ఎందుకు అటువంటి హృదయం కలిగి ఉన్నానంటే, నా పక్కన వ్యక్తికి మంచి బహుమతి ఇస్తే నాకు ఇవ్వలేదనే కారణం చేత ఇంత రాయి దేవుని సన్నిధి మీద విసిరేసి నేను దేవుని సన్నిధికి వీపు చూపించి బయటకు వచ్చేసాను. నాకు సండే స్కూల్ వద్దు, ఏమొద్దు అనుకుంటూ ఏమండి బయటకు వచ్చేసాను. ఏమండి నేను గెలిస్తే నాకెందుకు ఇస్తారు బహుమతి? ఏదైనా చెప్తే కంఠత వాక్యం చెప్పినా, యాక్షన్ సాంగ్స్ మంచిగా డ్యాన్స్ చేసినా, ఏమంటే క్రమం తప్పకుండా సండే స్కూల్కి వస్తే ఏదో ఒక బహుమతి ఇస్తారు. మరి ఏమీ చేయకుండా బహుమతి ఇచ్చేయాలంటే అయిద్దా? అవ్వదు కదా. కానీ ఆ రోజు హృదయం ఎలాగొంది చెల్లి? ఈరోజు నాకు పాట అవ్వలేదు, రేపు నుంచి రాను అనేటట్టు ఉంది. అర్థమైందా? ఆ రోజు దేవుని సన్నిధికి వీపు చూపించి బయటకు వచ్చేసిన సమయంలో నా కంటి ముందు కనబడుతున్న మార్గాలు కొన్ని నన్ను ప్రభావితం చేస్తూ ప్రేరేపిస్తున్నాయి. ఆ యొక్క మార్గము పేరే ప్రేమ. ఏమండి, ఎక్కడ చూశాను ఈ ప్రేమ అనే మార్గం? సినిమాలనే మార్గాల్లో చూశాను. ఆ సినిమాల్లో, టీవీల్లో కనబడే మార్గాల్లో చూశాను. ఆ సినిమాల్లో కనబడే ప్రేమ మార్గం నన్ను ఎంతగానో ఆకర్షించి, నా జీవితంలో కూడా నేను ఒకరిని ప్రేమిస్తే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది కదా అనుకుంటూ ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ప్రేమని దేవుని జనాంగమా, అయితే బాగానే ఉంది. మొదటిగా ఆ ప్రేమ ఏమండి మార్గము, ఈ లోకపరమైన కొన్ని మార్గాలు మొదటగా బాగానే ఉన్నా తుదకు ఏమని చెప్తుంది లేఖనము? మరణముకు త్రోవ తీస్తుంది కదా, దారి తీస్తుంది కదా. నా కంటి ముందు కనపడుతున్న ఆ ప్రేమను కోరుకున్నాను. తల్లిదండ్రులు ప్రేమను కోరుకోవాలా, తల్లిదండ్రుల యొక్క ప్రేమ మార్గం నాకు అర్థం కాల, సినిమాలు ప్రేమల మార్గం బాగా అర్థమయ్యి ఒకరోజు ఆ స్వరం అంటుంది. ఎవరు ఆ స్వరం అంటే, ఎవరినైతే నేను ప్రేమించానో ఆమె నుంచి ఒక మాట వినపడుతుంది. ఏమన్నా తెలుసా? నీవంటే నాకు ఇష్టము లేదు. ఏమంటున్నారామె? అదే మాట హీరో గారికి హీరోయిన్ గారు సినిమాలు చెప్తే హీరో గారి పరిస్థితి ఏంటి అన్నయ్య? ఎలా ఉంటాడు అతను? ఎలా ఉంటాడు? మీకు కనపడుతున్న ఫోటోలు ఉంటాయి చూసారా, అలా ఉంటాడు అన్నమాట. అంటే అవి హీరో కాదండోయ్, జీరోగాడి బతుకు అంటే నాది. అర్థమవుతుందా? ప్రేమ విఫలమైపోయిందని అటువంటి అలంకరణతో నేను జీవిస్తూ, ప్రేమ విఫలమైపోయిందని అటువంటి రీతిగా నేను ప్రవర్తిస్తూ, ఈ జుట్టు పెంచాలనే మార్గాన్ని ఎక్కడ చూశాను నేను? సినిమాల్లోనండి.
ఈ గెడ్డలు పెంచాలనే మార్గాన్ని ఎక్కడ చూశాను? సినిమాలోనండి. ప్రేమ విఫలమైపోతే బ్లేడ్ పట్టుకొని చేతులు కోసుకోవాలనే మార్గాన్ని ఎక్కడ చూశాను? సినిమాలోనండి. అంటే బ్లేడ్ పెట్టుకొని కోసుకుంటే శరీరాన్ని గాయపరుచుకుంటే సమాధానం వస్తుందేమో అనుకున్నాను. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, నన్ను నేను గాయం చేసుకుంటున్నాను నాకు గ్రహింపు లేనివాడుగా ఏ పేరు కలిగి జీవిస్తున్నా అంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని పిలువబడుతున్నాను. ఏం పేరమ్మా? తల్లిదండ్రులు ఏమని పిలిచారు నన్ను? బంగారు సాయి కుమార్గా. ఆ తర్వాత బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతూ ప్రేమ విఫలమైపోతే మత్తు పదార్థాలనే మార్గం నేను ఎక్కడ చూశాను? సినిమాల్లో. కాబట్టి ఆ సినిమాల మార్గంలో హీరో గారి చేతిలో గ్లాసు, వేళ్ల మధ్యలో సిగరెట్ వచ్చాక ఈ మత్తు పదార్థాలనే మార్గము మొదటగా సమాధానంగా ఉంటుందేమో అనుకుంటూ వాటితో సహవాసం చేయడం జరుగుతుంది. గంజాయితో సహవాసం, సిగరెట్తో సహవాసం, మందు బాటిల్తో సహవాసం, మద్యముతో సహవాసం, బార్ షాపు, వైన్ షాపులతో సహవాసం, డ్రగ్స్తో సహవాసం, ఏదైతే మాదక ద్రవ్యాలు, ఏదైతే శరీరాన్ని మాలిన్యం చేసేవి, కైని, చుట్టా, బీడి, సిగరెట్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటితో సహవాసం చేస్తున్నాను. దేనికంటే ఈ మార్గము నాకు సమాధానం ఇస్తుందేమో. ప్రేమ విఫలమైపోయింది కాబట్టి, ప్రేసి దూరం అయిపోతా ఉంది కాబట్టి, నా యొక్కలో ఉన్న బాధ, బరువు, యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్ ఎవరు పోగొడతారని తలంపులతో ఎదురు చూస్తున్న మార్గంలో నాకు ఎదురైంది మత్తు పదార్థాలనే మార్గం. ప్రేమైన దేవుని జనాంగమా, అయితే మీరు చెప్పండి, మత్తు పదార్థాలు సేవిస్తున్న జీవితము, ఆ శరీరము బాగా బలం ఉంటుందా? ఏముంటుంది? ఉన్న బలము కూడా పోతుంది. సినిమాలకి బాగా, ఆ సినిమాలే ఆ యొక్క మార్గానికి బాగా ఎడిక్ట్ అయిన పర్సనేగా. సినిమాలంటే పిచ్చెక్కిపోతూ, సినిమా హీరోలు అంటే కోసుకునేవారంగా. అయితే ఆ యొక్క హాల్లో వినపడుతున్నాయి, ఆ థియేటర్లో కొన్ని కనపడుతున్నాయి. ఏమని చెల్లి? ముందేస్తారు చూడు సినిమాలకు ముందు, బాగా వెళ్తున్నారు వీళ్ళు సినిమాలకి. తప్పుగా భావించద్దు. ఏమండి? మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అక్కడ బలమైన హెచ్చరికలు వినపడుతున్నాయి. వద్దయ్యా వ్యసనాలతో వద్దయ్యా. కొంతమంది అంటున్నారు, ఆ యొక్క రోగానికి బలైపోయిన వారు, మేము మా అమ్మ గురించి ఏమేమనుకున్నాం, 2 గాజులు కొని అమ్ముకున్నాం, నా పేరు ముఖేష్, నేను 26 సంవత్సరాలకి అయిపోయింది నా బతుకు అని తన యవ్వన ప్రాయంలో శరీరంలో ఉన్న బలమంతా పోగొట్టుకునే విషయాలు మా కంటి ముందు హెచ్చరికలు కనపడుతున్నా, మాకు మాత్రము మత్తు పదార్థాలనే మార్గంలో సమాధానము కనపడుతుంది అనే భ్రమలో జీవించేవారుగా జీవిస్తున్నాం. ప్రేమైన దేవుని జనాంగమా, అయితే కొద్ది రోజుల్లో ఏమవుతుందంటే ఈ యొక్క మార్గము, మరొక మార్గాన్ని ఎంచుకున్నాను నేను. ఏంటంటే పచ్చబొట్లు ఒళ్ళంతా పొడిపించుకోవాలి, సూదులతో శరీరాన్ని గాయపరుచుకోవాలి అనుకుంటూ, ఈ టాటూస్ అనుకుంటూ డాంబికమైన మార్గము నాకు కనపడుతుంది. ఈ సినిమాల్లో డాంబికంగా ప్రవర్తించాలి, స్టైల్గా ఉండాలి. ఆడపిల్లలు కూడా ప్రేమించట్లేదు జుట్టుని, అంతగా నేను ప్రేమించేస్తున్నాను. రంగులేస్తూ ఆడంబరంగా కనపడుతూ, ఏ ప్యాంట్లు తమ్ముడు వేసేది? చిరిగిపోయిన కానీ అచ్చమైన తెలుగులో చెప్పు, బొక్కల ప్యాంట్. ఏమండి? అది స్టైల్ అనుకుంటున్నాను. మీరెంత నవ్వుతున్నారు? మరి మమ్మల్ని నిజంగా కల్లారా చూస్తున్న వాళ్ళు ఎంత నవ్వుతారు చెప్పండి? ఈ నవ్వును చూస్తున్న మా తల్లిదండ్రులకు నవ్వుతున్నారా? వాళ్ళు గుండె బాదుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కంటి ముందే పాడైపోతున్న పిల్లల జీవితాలు చూస్తున్న తల్లిదండ్రులు హృదయంలో కృంగిపోతూ చింతిస్తూ అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. పిల్లల గురించి ఆలోచించి తల్లి అంటుంది, బంగారు లక్ష్మి గారుగా పిలువబడుతున్న మా అమ్మగారు అంటున్నారు, నాన్న నీ జీవితం ఏంటి ఇలా పాడు చేసుకుంటున్నావు? నీ ఎంత కష్టపడి చదివించామో తెలుసా? మా అమ్మ పాచి పని చేసుకునేది, పని మనిషి అంటారు తెలుసా? ఏమండి? పబ్లిక్ హాలిడేస్ ఉంటాయా వాళ్ళకి? ఉంటాయా? గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయా? ఆదివారం పూట సెలవు ఉంటుందా? ఉండదండి బాబు. 365 రోజులు వెళ్ళాలి ఆ వృత్తికి వాళ్ళు. అంతలా కష్టపడి వేళ ఫీజులు కడుతున్నాను చదివించిన నా తల్లిని నేను ఏమంటున్నానంటే, ఎవడ కనమన్నాడే నిన్ను? నేను కనమన్నానా ఏంటి అని మా తల్లిని బాధ పెట్టేవాడిగా మాటలతో. ఏమండి? చేత్తో కొట్టే దెబ్బ కంటే నోటితో మాట్లాడే మాటలు మనసుకు తాగుతూ ఉంటాయి, మనసుకు తగులుతూ ఉంటాయి. అవి తొందరగా నయమం అండి, తొందరగా పోవు. జాగ్రత్త మాట్లాడేటప్పుడు. ఎలాగా మాట్లాడాలో కూడా దేవుడు చెప్పాడు. ఎలా ఉండాలి? నీ నోట్లోంచి ఎప్పుడు దీవెనకరమే ఉండాలి తప్ప శాపవచనం రాకూడదు. శుభవచనమే రావాలా. దీవించేవాడిగానే ఉండాలి ఎప్పుడు నువ్వు.
కానీ ఆ రోజు నా తండ్రి మంచి చెప్తుంటే నా తండ్రిని కొట్టే ఒక మూర్ఖపోయిన స్వభావంతో నేను జీవిస్తూ తల్లిదండ్రుల యొక్క విలువ ఎరగని ఒక మూర్ఖుడుగా జీవిస్తున్న సమయం. ఏ పేరు కలిగి? బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతూ ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఎప్పుడైతే వచ్చాయో ప్రేమైన దేవుని జనాంగమా, ఏమండి ఈ యొక్క డాంబికమైన జీవితం ఏదో విధంగా గొప్పలకు పోవాలి. ఆ రోజు ఏ గొప్పలు లేకపోయినా అన్నీ నా గొప్పలు అనుకుంటూ, అధికారం లేకపోయినా నేనే అధికారం అనుకుంటూ విర్రవిగిన జీవితం. ఏం చేస్తున్నాను రా చెల్లి? ఏం తింటున్నాను? సూపులైట్లు ఎందుకు ఇచ్చాడు మనిషి? వెలుతురు ఇవ్వడానికి సూపులెట్లు ఉన్నాయి, కానీ నేను మాత్రం వాటిని భుజించేవాడిగా, తినేవాడిగా ప్రవర్తిస్తూ బ్యాడ్ బాయ్స్ ఆయన ఇక్కడ పూసలు కుట్టించుకొని, ఇక్కడ పూసలు కుట్టించుకొని ఒళ్ళంతా పచ్చబొట్టులతో నింపుకుంటున్నాను ప్రియమైన దేవుని జనాంగమా. ఈ జీవితం నాకు సమాధానముగా ఉంది, ఈ మార్గము నాకు సమాధానముగా ఉందిలే అనుకుంటూ ప్రవర్తిస్తున్న ఆ తరుణంలో మరి 24 గంటలు మత్తు పదార్థాలతో సహవాసం చేస్తూ ఏమండి ఆహారం భుజించకుండా మత్తే సర్వస్వంగా ఆ మార్గం ఎంచుకున్న నాకు శరీర అవయవాలు ఏమయ్యాయి అంటే మెల్లమెల్లగా క్షీణించిపోవడం మొదలవుతున్నాయి. మెల్లమెల్లగా శరీర అవయవాలన్నీ పాడైపోయిన తర్వాత నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్ చేయించాను. ఒక్కొక్క రోగం బయటపడుతుంది యవ్వన ప్రాయములో. ఊపిరితిత్తులు చాలా నల్లగా మారి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి, పేగు ఇన్ఫెక్షన్ అయిపోయి, ఏమండి బలం ఏదైతే ఉందో ఈ యొక్క వ్యభిచార గృహాలనే మార్గాన్ని వైపు వెళ్తున్నాయి. యవ్వనస్తుని కాబట్టి నా కంటి ముందు మరొక మార్గం కనపడుతుంది, ఆ మార్గం నాకు సమాధానం ఇస్తుంది అనుకుంటూ ఆ వ్యభిచార గృహాలకు వెళ్ళిపోయి శరీర కోరికలు తెచ్చుకుంటూ ఆ తాత్కాలికమైన ఆనందం దగ్గర ఏమండి నా శరీరాన్ని మాలిన్యం చేసుకునేవాడిగా ప్రవర్తిస్తూ ఈ మార్గం నాకు సమాధానముగా ఉందిలే అనే భ్రమలు జీవిస్తూ మరణం అనే త్రోవల్లోకి వెళ్తున్నాక గ్రహింపు లేనివాడిగా హాస్పిటల్ చుట్టూరు తిరిగితే నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు చేపిస్తుంటే ఒక్కొక్క రోగం బయటకు చెప్తున్నారు. అయ్యా నీ మలబద్ధకము, నీ మలము బయటికి రావట్లా, జీర్ణక్రియ సరిగ్గా పనిచేయట్లా, తినే తిండి అరగట్లేదు అని ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు ప్రియమైన దేవుని జనాంగమా. ఆ సమయంలో ఏమైందో తెలుసా? భయం పుట్టింది. ఏమైంది? మనిషికి ప్రాణం మీద చాలా ఏముండిద్దండి? అది ఎప్పుడు చూసాం? కరోనాలో చూసాంగా. చూడలేదా మీ ఊరు? అందరూ చూశారు. ఆ సమయంలో బలం ఉన్నంత వరకు నా బలం అన్నాగా, బలం ఉన్నంత వరకు నా ఇష్టం అని విర్రవీగాగా, బలం ఉన్నంత వరకు నా జీవితాన్ని విర్రవీగాగా. కానీ యవ్వన ప్రాయంలో తమ్ముడు ఏమైందో తెలుసా? నా జీవితం శరీరం అంతా ఎంతగానో పాడైపోతూ ఇన్ని ట్యాబ్లెట్లు కోర్సులు మింగేవాడిగా ఉంటున్నాను. పేరుంది, ఏమన్నా తెలుసా? బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయాన్నని ఎంతోమందిని సంపాదించుకున్నాను. మనుషులందరినీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో బోల్డ్ మందిని సంపాదించుకున్నాను, సలాం కొట్టించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినాక సలాం కొడుతున్నారు. ఇటువంటి జీవితాల్ని మరి జనాలందరూ మా పక్కన ఉంటే మాలాంటి వారిని ఎవరు వాడుకుంటారు? రాజకీయ నాయకులు బలంగా వాడుకుంటారు కాబట్టి, వారికి జనము కావాలి కాబట్టి ఆ జనం తీసుకెళ్తే మాకేమొచ్చిద్ది? డబ్బు ఇస్తారు కాబట్టి ఆ డబ్బు కోసం ఏది చేయడానికైనా సిద్ధమైపోతున్నాం. ఏమండి మీకు తెలుసా? బైకులన్నీ గుంపులుగా వెళ్ళి బైక్ ర్యాలీలు అంటారు. తెలుసా మీకు? బైకులు తెలుసా అండి? జనాల్ని ఇబ్బంది పెడుతూ, హార్న్లు కొడుతూ ఇష్టానుసారంగా బైక్ రైడింగ్లు ఉంటాయి కదా. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిలో ఏమండి నేను ఒకటిగా జీవిస్తున్నాను. నా కంటి ముందు కనపడుతున్న ఆ మార్గము, బైక్ తోలకం అనే మార్గము నాకు చాలా సమాధానం ఇస్తుంది అనుకుంటూ వాటితో సావాసం చేస్తూ చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఏమండి విర్రవీగుతున్న సమయం అది. మరి ఇటువంటి బైక్ రైడింగ్ని మమ్మల్ని ఎవరు కోరుకుంటారని చెప్పాను? రాజకీయ నాయకులు కోరుకుంటారు కాబట్టి వారిచ్చే పదో పరకు పట్టుకుని ఏది చేయడానికైనా సిద్ధమైపోతాం. వారి మాటకు లోబడే వారిగా ఉంటున్నాం. కానీ కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లిదండ్రుల మాటకు మాత్రం లోబడేవారుగా మా బ్రతుకులు ఉండట్లేదు. ఇక్కడ నేను రాజకీయ నాయకులు తప్పని నేను చెప్పట్లేదండి, రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళని నేను చెప్పట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నాను అంతే మీతో. ప్రియమైన దేవుని జనాంగమా, అటువంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వీడిని ఏం చేస్తే బాగుపడతాడు అనుకుంటూ ఆమెకు వచ్చిన తలంపుల్లో, ఆమెకు వచ్చిన ఏమంటే పద్ధతుల్లో మరి యేసు ప్రభువు వారిని ఎరగని కుటుంబం కాదు కాబట్టి, మేము అన్య జనాంగము కాబట్టి, హైందవ్యానికి సంబంధించిన జీవితాలు కాబట్టి, హిందూస్ కాబట్టి, మా అమ్మగారు బాగా పూజలు పునస్కారాలు చేస్తారు కాబట్టి ఆమె ఒక భక్తిమాల, దీక్షమాల వేపించారు. ఆ దీక్షమాలు ఎప్పుడైతే వేశానో ఏమండి 40 రోజులు 43 రోజులు ఎక్కడలేని భక్తిపరుడుగా జీవిస్తూ మళ్ళీ ఎప్పుడైతే ఆ మాల, దీక్షమాల మెల్లలోంచి బయటికి రాగానే ఎలా ఉంటానో తెలుసా? నా అడుగులు ఎటు వెళ్తున్నాయి?
మళ్ళీ త్రాగుబోతుగా, మళ్ళీ తిరిగిబోతుగా జీవిస్తూ భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నా. ఏం చేస్తే మా కొడుకు మారుతాడు అనుకుంటూ ఆమెకు తెలిసిన పద్ధతుల్లో తాయెత్తులు అవి కట్టించారు. ఏం చేస్తే మా కొడుకు మారుతాడు అనుకుంటూ యొక్క కంగారులో కృంగిపోతూ మా అమ్మ బాధపడుతూ ఉంది. ఒకరోజు నేను చేసే పనులకి పోలీసు వారు కూడా నన్ను మందలించి కొట్టారు. మా కొట్టుడు మాకు ఎలా ఉండిద్దంటే, మా బ్యాచ్ ఎలాంటి వాళ్ళం మేమంటే బ్లేడ్ బ్యాచ్ అంటారు తెలుసా మీరు? రాత్రి అయితే ఆపుతున్నారంటగా రోడ్ల మీద. మా బ్యాచే అప్పట్లో. ఏమండి డకాటిస్టులు అంటారు, ఏమండి రౌడీ షీటర్లు అంటారు, మర్డరిస్టులు అంటారు. పోలీస్ స్టేషన్లో ఏమైతే కేసులు ఉంటాయో అటువంటి స్నేహితులతో స్వభావాలతో జీవించేవారుగా ఆనాడు మేము పిలువబడుతున్నాం. మా వాళ్ళు ఎక్కడ ఉండరు, ఇక్కడ నుంచి కొంత దూరమే, రాజమండ్రి సెంట్రల్ జైలు. చాలామంది ఉంటారు మా స్నేహితులు అక్కడ. మాకు తనమన భేదాలు లేవు. మాకు ఏమండి ఎథిక్స్ విలువలు అవి మాకు తెలియవు. ఎదురుజోడు ఏడిస్తే నవ్వే స్వభావాలతో జీవించేవారుగా ఆనాడు మేము బ్రతుకుతున్నాం. ఆడపిల్లల్ని ఏడిపించేవారుగా, తల్లిదండ్రుల్ని ఏడిపించేవారుగా, ప్రాంత ప్రజల్ని భయపెట్టి భయాందోళనకు గురి చేసేవారుగా జీవిస్తున్నాం. ఇటువంటి వారిని మరి పోలీసు వారు ఏం చేస్తారు? పట్టుకొని ఏం చేస్తారు చెల్లి? సన్మానిస్తారా? సన్మానిస్తున్నారా? ఎలాగా? లాఠీలతో మాకు ఇస్తున్నారు. మా కళ్ళల్లో మిర్చి రసాలు పిండుతూ ఉండేవారు. మిర్చి రసాలు తెలుసా? మిరపకాయ అంటారా మీ ఊర్లో? మిర్చి అంటారా? మిరపకాయ అలా పిండుతూ కొడుతున్నారు. విజయవాడలో ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగేసాం, కానీ ఏ ఒక్కరు కూడా మా జీవితాల్ని సాధుపరచలేని స్థితిలో ఎంతగానో పాడైపోతున్న తరుణంలో నేను పుట్టిన ఊరు కసింకోట, మీకు తెలిసే ఎక్కడే ఉంటుంది, అనకాపల్లి పక్కన కసింకోట అనే ఊరు. ఎంతమందికి తెలుసు కదా? ఆ కసింకోట కన ఊరిలో నాతో పాటు తిరిగిన ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడనమాట. ఆయన పేరు సూర్యనారాయణ. ఏం పేరు? సూర్యనారాయణ. నాతో పాటు తిరిగాడు, నాతో పాటు తాగాడు, ఇష్టానుసారంగా పాడైపోయాడు. ఆ పాడైపోయిన వ్యక్తి అతనికి ఆ రోజు ఫోన్ చేసి, మరి తాగడానికి మరి ఏం కావాలి, నాకు స్నేహితులు కావాలి కాబట్టి వాడిని ఫోన్ చేస్తుంటే నేను రాను అంటున్నాడు ఆ వ్యక్తి. రారా తాగుదామంటే రావట్లేదు, సరే రారా తిరుగుదామంటే రావట్లేదు. అయితే తీరా తెలిసింది ఏంటంటే, యేసు ప్రభు వారిని నమ్ముకొని సొంత రక్షకుడుగా అంగీకరించి ఈ నోడుతో యేసు నామాన్ని ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి నమ్మి బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి అతను. హల్లెలూయా. ఒకప్పుడు నాతో పాటు ఏం చేశాడు? తాగాడు, తిరిగాడు, చిందులేశాడు. అయితే ఆ రోజు వచ్చాడండి ఆ వ్యక్తి నా దగ్గరికి. నేను బాగానే ఉన్నాను. ఆ వ్యక్తి వచ్చాడు. అయితే వచ్చి ఆయన అంటున్నాడు ఈ విధంగా, యేసు నామాన్ని మోసుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. మీకు ఇక్కడ మళ్ళీ ఒక ఆలోచన పుట్టించాలని ఎంతగానో తాపత్రయపడుతున్నాను. పాడైపోయిన నా జీవితం యవ్వన ప్రాయములు ఎలాగొన్నాను, శరీరము మాలిన్యం అయిపోయి శరీరం అంతా రోగాల పుట్టతో నింపబడుతూ ఉంటుండగా ఆ సమయంలో ఆ పతనమైపోతున్న యవ్వన ప్రాయములు నా జీవితం దగ్గరికి యేసు నామాన్ని మోసుకుంటూ క్రైస్తవులు వచ్చారు. కొట్టే చప్పట్లు గట్టిగా. ఇక్కడ నేను మళ్ళీ ఆలోచింపజేస్తున్నాను. ఏమని తెలుసా? పతనమైపోతున్న జీవితం దగ్గరికి యేసు నామము మాత్రమే పదే 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 క్రైస్తువులు మోసుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన ఏకైక రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అని నేను ప్రకటిస్తున్నాను ఈరోజు. హల్లెలూయా. కాదా? చప్పట్లు కూడా కొట్టట్లే? నా కొట్టొద్దు, ఆయన నామని కొట్ట. ఎందుకంటే వాడబడేవారు గొప్పవాళ్ళు కాదు, పనికిరాని జీవితాలు కూడా పనికొచ్చే పాత్రలుగా వాడుకునే దేవుడు గొప్పవాడంతే. హల్లెలూయా. గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము కాదండి. ఇదిగో మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మనము చేసిన తిక్కములు బట్టి ఆయన శరీరం అంతా గాయపడుతూ ఆకాశానికి నేలక మధ్య ఆ శిలువ మీద వేలాడుతూ ఆయన ప్రేమను చూపించాడే యేసుక్రీస్తుది గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా గమనించండి. ఆ పాడైపోతున్న పతనమైపోయిన నా జీవితంలోనికి యేసు ప్రభువుని మోసుకుంటూ ఒక క్రైస్తవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఎంతో పతనమైపోయిన స్థితిలో ఉన్నావు కదా మనిషి, నీ యొక్క జీవితాన్ని బాగు చేసే పరమ వైద్యులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో నాకు సంపూర్ణమైన సంతోషము దొరికింది. ఈ లోకము తాత్కాలికమైన ఆనందము నాకు దయచేసింది. ఈ సిగరెట్ దగ్గర వెతికాను 5 నిమిషాలు ఇచ్చింది ఆనందం, ఖైనీ దగ్గర వెతికాను కొద్ది నిమిషాలు ఇచ్చిన ఆనందం, మందు దగ్గర వెతికాను ఒక పూట ఇచ్చిన ఆనందం, డబ్బు దగ్గర
ఎందుకని ఒక కొత్త ఆ డబ్బు నా చేతిలో ఉన్నంత వరకు మాత్రమే ఆనందం దొరికింది. వ్యభిచార గృహాల్లోకి వెళ్ళాను, ఈ శరీరంలో ఓపుకు ఉన్న కొద్ది నిమిషాల మట్టుకే ఆ ఆనందం దాగి ఉంది. డాంబికమైన జీవితం దగ్గరికి ప్రాకులాడాను, నా శరీరంలో బలం ఉన్నంత వరకు మాత్రమే సలాము కొట్టారు, బలహీనుడు అయిపోయిన తర్వాత నేను ఎవరికి కూడా అక్కర్లేదు. ఇదిగో ఈ యొక్క తాత్కాలికమైన ఆనందాలన్నీ నన్ను నాశనకరమైన మార్గం నడిపించే నేనే మార్గం ఉన్న దేవాతి దేవుడు, ఆయన నా జీవితాన్ని సాధుపరిచి నీ ముందు నిలబెట్టానని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడుందంట ఆనందం? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ సమయంలో దేవుని సన్నిధి విలువ అర్థమయ్యేది కాదు. ఏమండి, ఈ క్రైస్తవుడు ఈ విధంగా చెప్తున్నాడు, సాయి నీ శరీరం ఎంతగానో పాడైపోయింది కదా, దేవుడు స్వస్థపరుస్తాడయ్యా, నువ్వు దేవుని మందిరానికి రా అన్నాడు. అయితే అప్పటికి క్రైస్తవ్యం అంటే నేను విన్న మాటల్లో ఏం విన్నానంటే, క్రైస్తవ్యం అంటే తెల్లల దేవుడు, క్రైస్తవ్యం అంటే పరాయి దేశస్థుడు దేవుడు, క్రైస్తవ్యం అంటే ఒక కులానికి చెందిన దేవుడు, క్రైస్తవ్యం అంటే మావాడు కాదు అనుకునే ఒక ఆలోచన అన్నమాట. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ రోజు అంటున్నాను, నీ దేవుడు నీకు గొప్ప అయితే నా దేవుడు నాకు గొప్ప అంటున్నాను. మళ్ళీ అంటున్నాను, ఎవరిని విమర్శించడానికైతే రాలేదు, సాక్ష్యం మీకు చెప్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ సమయంలో నేను అంటున్నాను, అరే నా పద్ధతి, నా విధానాలు, మా ఆలోచనలు ఏంటో తెలుసు కదా మీకు, మా యొక్క భక్తి, మా సాంప్రదాయాలని తెలుసు కదయ్యా మీకు, నా అలంకరణ ఏ విధంగా ఉంటుందో నీకు తెలుసు కదా అంటున్నాను. నేను ఒక అఘోరా గారు ఏ విధంగా అయితే ఏమండి వారికి అలంకరణ ఉంటుందో అటువంటి అలంకరణ ఆ నాళ్ళలో నేను అలంకరించుకుంటా ఉండేవాడిని. మీకు కనపడుతున్న ఫోటోలు ఏమైతే ఉన్నాయో, ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో, ఆ గత జీవితం ఆ విధంగా ఉంటుంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఏమండి నోరు తెరితే శివనామ స్మరణం అనేది నా నోట్లో ఎప్పుడు ఆడుతూ ఉండేదన్నమాట. ఏమండి మీకు తుమ్ములు వచ్చా? మీకు ఎలా తుమ్ముతారు? హచ్చు, అదేదో నోటిఫికేషన్ ఉంది అలాగే ఉంటుందండి, హచ్చు, అదేనా చెల్లి, అదేనా అలా వస్తుంది. హచ్చు అన్నప్పుడు నార్మల్గా క్యాజువల్గా నోట్లోంచి మాట్లాడే తలుచుకునే పదం ఏందని ఉందంటే మాట అమ్మ అంటారు. ఏమంటే అమ్మ అంటారు. నేను మాత్రము నోరు తెరిస్తే శివనామస్మరణ. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని కూడా ఏం చేయట్లేదు, నేను ఇక్కడ విమర్శించట్లేదు, నా సాక్ష్యం పంచుకుంటున్నానండి. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ సమయంలో ఆ క్రైస్తవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు స్వస్థపరిచే దేవుడు సాయి, దయచేసి నాతో పాటు దేవుని మందిరానికి రావా అంటుంటే, ఆ బంధుప్రియులు, మా బంధుప్రియులు ఉంటారు కదా, మరి ఎవరైనా కూడా ఏం చెప్తారు, బంధుప్రియులు కూడా బాగుపడరు అంటారు, కానీ ఎవరు కూడా చెడిపోమని చెప్పరు, బాగుపడమనే చెప్తారు బంధుప్రియులు కూడా. అయితే బంధుప్రియులు ఇలా మాట్లాడుతున్నారు. ఒకరోజు అంటున్నారు, ఒరే సాయి వాడి జీవితం ఏ విధంగా మారిందో మాకు తెలుసురా, ఎందుకంటే వాడు ఎంతలా పత్రం అయ్యా, పర్లేదయ్యా మీరు పెట్టుకోండి, మీకు కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ రకంగా ఏమండి మా బంధుప్రియులు అంటున్నారు, నీతో పాటు తాగినోడి జీవితం ఎంతగానో మార్పు చెందిందిరా, వాడి మాట శైలి మారింది, వాడి చూపు మారింది, వాడి ఆలోచన మారింది, వాడి తలంపులు మారాయి, వాడి అలంకరణ మారింది. నాకు డిస్టర్బ్ అవుతుంది గాలి వల్ల తిప్పిండేటు. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, ఆ రోజు చెప్తున్నారు ఏమనో తెలుసా, మా బంధుప్రియులు చెప్తున్నారు, వాడి జీవితము మార్చిన, నీ స్నేహితుడు పతనమైపోయిన పాడైపోయిన జీవితాన్ని మార్చిన యేసు నిన్ను కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని సన్నిధికి పోవాడితో పాటు దేవుని సన్నిధికి వెళ్ళయ్యా అంటున్నారు. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, ఒక ఆదివారం పూట నేను ఏం చేశానంటే, ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు కాబట్టి ఒక రాయేద్దాం అనుకుంటూ ఒక స్వార్థముతో దేవుని సన్నిధికి ఎలా వచ్చానంటే, ఏమండి నా శరీరము జుట్టుతో అలంకరించుకొని ఇక్కడ పూసలు పెట్టించుకొని ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్తే దైవజనులు ప్రార్థన చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా, అయ్యో బాబో ఏంటి నాన్న నీ జుట్టు ఎలాగుంది, యవ్వనస్తుడా, నీ యవ్వన బలం ఎవరికి ఇస్తున్నావు? యవనస్తుడా, ఈ తాత్కాలికమైన ఈ యొక్క ఆనందాలు అనుకుంటూ నీ యొక్క శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్నావు. యవనస్తుడా, మీ కొరకు, మీ ప్రాంతం కొరకు మేము ఎంతగానో శరీరాన్ని నలకొట్టుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకుంటున్నామయ్యా. మీ జీవితాలు బాగుపడాలి, మీరు ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని, మీ యొక్క కుటుంబం ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని మేము ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కన్నీరు కారుస్తున్నాం. బాబు దయచేసి మా మాట వినండి, ఆ యొక్క వీపు చూపించండి. ఈ లోకంలో కనబడుతున్న ఆ తాత్కాలికమైన సిగరెట్లు, మత్తు పదార్థాలనే మార్గము, ఈ లోకపరమైన ప్రేమలు అవి నాశనకరమైన మార్గానికి దారితీస్తాయి. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. యేసు ప్రభువు ప్రేమ ఎంతో గొప్పది నాన్న. నేను చెప్తుంటే పాస్టర్ గారు అంటే మాకేంటి అప్పుడు కోపం. ఎందుకంటే ఆయన గంజాయి తాగమని చెప్పలే మాకు, ఎందుకంటే ఆయన మందు తాగమని చెప్పలే మాకు, ఎందుకంటే ఆయన నిన్ను కొట్టరని చెప్పలే మాకు, ఎందుకంటే గాలి తిరుగులు తిరిగాయని చెప్పలే మాకు. అలా చెప్పుంటే నచ్చేవారేమో, ఏమంటే కానీ బాగుపడరా నాయన అని చెప్తుంటే మాకు కోపం వచ్చేస్తుంది.
మీకోసం ప్రాణం పెట్టిన యేసు ఉన్నాడయ్యా అంటుంటే మాకు కోపాలు వచ్చేస్తున్నాయి. నేను అంటున్నాను, తల్లాల దేవుడు మత మార్పిడి అనుకుంటూ విర్రవీగుతున్న జీవితం నాది ఆ సమయంలో. కానీ నా కోసం ప్రయాసపడుతూ పాటుపడుతూ కన్నీరు కాస్తున్న దైవజనుల యొక్క విలువ ఎరగని వాడుగా జీవిస్తున్నాను. అయితే ప్రియమైన దేవుని జనగమా, ఆదివారం వస్తే ఎక్కడికి వస్తున్నాను చెప్పండి? షర్ట్ వేసుకుని వచ్చేస్తున్నాను అన్నోయ్, షర్ట్ వేసుకుని వచ్చేస్తున్నాను, వైట్ షర్ట్ వేసుకుని పైన పాత్ర బాగానే కడిగేస్తున్నాను. కానీ అయ్యా వాక్యము సెలవిస్తుంది బాబు, నీ పైన పాత్రను కాదు కానీ అంతరంగంలో ఉన్న పాత్రను శుద్ధి చేసుకో బాబు అనుకుంటూ లేఖనం వినపడుతున్నా, అబ్బే ఈ మాటలు మనకు కదిలే అనుకుంటూ ఈ చెవితో విడిచిపెట్టదు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నంటే ప్రియమైన దేవుని జనంగమా, దేవుని సన్నిధిలో వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నానని చెప్తున్నాను. పైకి మాత్రం బైబిల్ పెట్టుకొని వచ్చినా అంతరంగంలో కుళ్ళు కుతంత్రాలు, కోపము, అసూయతో, వ్యర్థమైన మాటలతో ఇక్కడికి వచ్చి యేసే అని ఉచ్చరిస్తున్న ఆయన నామాన్ని, ఇక్కడికి వచ్చి ఏమంటే దేవుని సన్నిధిలో యేసు అనుకుంటూ ఆరాధన చేస్తున్నా వాస్తవానికి లేఖనంలో దేవుడు సెలవిస్తున్నాడు, అయ్యా ఇదిగో నీవు దేవుడికి నీకు మధ్య పాపం అనే బండ ప్రభుత్వం చేస్తుంది. నీవు పెదాలతోనే కనపరిచేవాడిగా ఉన్నావు, కానీ దేవుడు కోరుకున్నాడు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన నామాన్ని ఆరాధించాలని కోరుకుంటున్నాడు బాబు, నటించే ప్రార్థన వద్దు అని మాట్లాడుతున్నా. ఏమని నా జీవితం గురించి కంటికి కనబడేటట్టు వాక్యం ద్వారా దేవుడు దైవజనుల్ని ప్రేరేపించి వారి నోటిని ఉపయోగించి బోరగా వాడుకొని నాతో సూటిగా మాట్లాడుతూ నాలుగు కోళ్ళ మధ్య ఏ పాపిష్టి పనులు అయితే చేస్తున్నానో అదే చెప్తున్నా కూడా మనస్సాక్షి గద్దిస్తున్నా, ఈ మాటలు నాకు కాదులే అనుకుంటూ వీపు చూపించేవాడుగా జీవిస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సన్నిధిలో వినపడుతుంది జీవంగల వాక్కు. ఆ వాక్కులో ఆదరణ దొరుకుతుంది, ఆ వాక్కు గద్దింపుకొని వినబడుతుంది, ఆ వాక్కు సరిచేస్తుంది, ఆ వాక్కు మరణ ఛాయిలో ఉన్నవారిని కూడా జీవింపు చేసే జీవంగల వాక్కు వినపడుతున్నా నేను మాత్రం ఎంతో బిజీగా ఫోన్ నొక్కేసుకుంటున్నాను. తమ్ముడు ఇప్పుడు నువ్వు జాత్నం చూడు, అదే చెల్లి నువ్వు జాత్నం చూడు, అబ్బా ఎంత బాగా ఎత్తావు తమ్ముడు తలకే పైకి, నా మొహం చూడు. ఆ మొహం చూసావనుకో, ఈ మార్గం మొదటగా సమాధానంగా ఉన్నా ఈ మార్గం ఫోన్ అనే మార్గం, తర్వాత మరణం అనే త్రోవకు నడిపించింది. నేను ఒకరోజు దేవుని సన్నిధిలో వాక్యం వినపడుతుంటే చాటింగ్లు చేసుకున్నాను. ఎక్కడమ్మా ఏం యాప్ అదే? స్నాప్చాటు, ఇన్స్టాగ్రాము, తర్వాత అది కాదమ్మా నల్లగున్న తెల్లగా వచ్చేస్తాం చూడు, యాప్ అది స్నాప్చాటు. మనుషులు నల్లగున్నా కూడా తెల్లగా చూపిస్తున్నది, అటువంటి యాప్లు. అబ్బాబ్బాబ్బా దేవుని సన్నిధిలో వాక్యం నా గురించే మాట్లాడుతున్నారే అని అనిపించినా చాటింగ్లు చేసుకునే బతుకుగా జీవిస్తూ ఆ మార్గంలో ఏమండి ఫేస్బుక్లో ఒకళ్ళు పరిచయం అయ్యారండి, ముఖం తెలియనోరు. మొదటగా హాయ్ అన్నారు, బాగుంది. ఎవరో సింగిల్ అని పెట్టుకున్న ఒక అక్క, ఇప్పుడు అక్కేలేండి, సింగిల్ అని పెట్టుకున్న అక్క హాయ్ అని పెట్టారు మెసేజ్. నేను కూడా హాయ్ అని పెడుతున్నాను. ఎక్కడుండి చాటింగ్ చేస్తున్నాను? దేవుని మందిరం నుంచి చాటింగ్లు చేస్తున్నాను. వాక్యం వినపడుతుంది తెలుసా? ఈ లోకపరమైన ప్రేమలు శాశ్వతం కాదయ్యా, అవి ఒక మనిషిని పిచ్చోడిగా మార్చేస్తే ఈ ప్రేమలు. ఈ ప్రేమ చావు లేకపోతే చంపుని ప్రేరేపిస్తుంది. దేవుడు ప్రేమ శాశ్వతమైన ప్రేమ, రెండు చేతులు చాపుతూ నిన్ను పిలుస్తున్నాడయ్యా అంటుంటే ఆ ప్రేమ అర్థం కాలేదు. ప్రియమైన దేవుని జనాంగమా, నన్ను నాశనం చేసి ఆ ప్రేమలో కోరుకున్నాను. ముఖ్యంగా ప్రేమలో పడిపోయిన ఆమెతో తీరా కొద్ది రోజుల తర్వాత తెలిసింది అక్కకి ఆల్రెడీ పెళ్ళయిందని. నవ్వండి, ఎందుకు మొదలు? ఏమా తమ్ముడు ప్రొఫైల్ ఏముంది? మొదటిగా సింగిల్. అక్క పెట్టుకుని మాయలు కూడా పెట్టుకుంటారు అక్కలో. మన మాయలు కూడా మామూలు కాదు. ఏమని పెట్టుకుంటారు? సింగిల్, నో మెన్ నో క్రై అంటారు బాగానే. కానీ ఎంతమంది ఉమెన్స్ జీవితాలు పాడు చేసే బతుకులు ఉన్నాయో మాకు తెలుసు. ఎందుకంటే మా బతుకులు కూడా ఆడవారిని ట్రాప్ చేసి వాళ్ళ శరీరాన్ని మాలిన్యం చేసే బతుకులు మావి. ప్రియమైన దేవుని జనాంగమా, వాక్యం వినపడుతుంది. పరేవాడి భార్యని కోరుకుంటున్నావే, పెళ్ళైపోయిన స్త్రీని ప్రేమిస్తున్నావే, ఆ మార్గం నేను నాశనకరమైన జీవితానికి నడిపిస్తుంది బాబు అని హెచ్చరిక వినపడినా అబ్బాయి హెచ్చరికలు మాకు కాదు అనుకుంటూ తీరా సీదాగా నాశనకరమైన మార్గం గుండా వెళ్ళిపోతున్నాం. మొదటిగా పాపము ఎంతో సుఖవంతముగా ఉన్నా, ఆ మార్గము ఎంతగానో సమాధానముగా ఉన్నా, మేము వెళ్తున్నది మరణమనే త్రోవనే గ్రహింపులేని ఒక వెర్రివాడిగా జీవిస్తున్న కరుణం అది. ఆ సమయంలో హెచ్చరికలు వినపడుతున్నాయి. భార్య నీ శరీరం
మీద కేవలం నువ్వు కట్టుకున్న నీ భర్తకు తప్ప పరాయి యొక్క పురుషుడికి అధికారం లేదు, జాగ్రత్త అని హెచ్చరిక వినపడుతున్నా, భర్త 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 పెళ్ళైపోయిన ఓ భర్త, నువ్వు కట్టుకున్న నీ యొక్క భార్యకి తప్ప నీ శరీరం మీద పరాయి యొక్క ఆడదానికి అధికారం లేనే లేదు అని హెచ్చరిక వినపడినా, ఈ మాటలు మాకు కాదులే అనుకుంటూ వీపు చూపిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న జీవితంలో జీవిస్తూ ఎంజాయ్ చేస్తున్నావులే అంటున్నాను. ప్రేమైన దేవుని జనగమా, వాక్యం వినపడుతున్నా నేను చూసేది ఏంటంటే టైం వైపు చూసేవాడిని. ఏంటమ్మా? టైం వైపు చూసేవాడిని. ఎటు? టైం వైపు చూస్తున్నాను. అదే ఫోన్ నొక్కోమను, ఫోన్ స్క్రోల్ చేయమను, చాటింగ్ చేయమను, టైం చూడను నేను. మా అమ్మ బాగా సీరియల్ చూస్తుంది కాబట్టి ఆమెతో పాటు టీవీ చూస్తున్నప్పుడు టైం చూసేవాడిని కాదు నేను. నా స్నేహితులతో ఊరి మీద తిరిగేటప్పుడు టైం చూసేవాడిని కాదు. ప్రియమైన దేవుని జనాంగమా, ఏమండి ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి వెళ్ళేటప్పుడు టైం చూసేవాళ్ళం కాదు. ఏమండి మమ్మల్ని పత్రమ చేసే వాటి కోసం ప్రాకులాడుతూ ఏమండి టైం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కానీ ఏమండి మమ్మల్ని బాగు చేసే దేవుని సన్నిధికి మేము ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మమ్మల్ని పతనం చేసే వాటి కోసం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ప్రియమైన దేవుని జనాంగమా, ఆ రోజు దేవుని సన్నిధిలో టైం చూసుకుంటూ ఒక ఫోన్ వస్తే దేవుని సన్నిధి విడిచేసి బయటికి వెళ్ళిపోయాను. లగ్జరీ లైఫ్ బాగా అలవాటు పడిపోయింది కాబట్టి కారులో తిరుగుతున్నాను. ఆ సమయంలో ఆ కారు ఏజెన్సీ ప్రాంతానికి మా మత్తుబాబులతో కలిసి వెళ్తే ఒక్కసారిగా కారు బోల్తా పడిపోయి పొలాల్లో పడ్డం, కారు ఇలా డ్యామేజ్ అయిపోయింది. కనబడుతుందా మీకు? చిన్న టీవీ కాబట్టి కనబడట్లేదు, అయితే గమనించండి. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, కారు అంతలా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే అందులో ఉన్నవారు ఎవరికి కూడా ఏం కాల, బాగానే ఉన్నాం. అప్పుడు నేను అన్నాను, నేనేమై ఉన్నాను అది కేవలము నా లక్కు అంటున్నా. నేనేమై ఉన్నానో అది కేవలము నాకున్న సుడి. నేనేమై ఉన్నానో అది కేవలము మై అదృష్టం. నేనేమై ఉన్నానో అది కేవలము నా బలము అనుకుంటూ ప్రవర్తిస్తూ ఇష్టానుసారమైన జీవితంలో శరీరాన్ని మాలిన్యం చేసుకుంటుంటాను. ఏమండి మార్పు చెందిన క్రైస్తవుడు అంటున్నాడు. ఆ ఫోటో చూసి నా స్నేహితుడు క్రైస్తవుడు, ఒక విశ్వాసి, ఏమండి ఒక క్రైస్తవుడిగా పిలువబడుతున్న ఆ యొక్క సూర్యనారాయణ ఏమండి తిమోతిగా మార్పు చెంది ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ ఫోటో చూసి అంతగా దారుణముగా నీ యొక్క కారు డ్యామేజ్ అయిపోయింది, కానీ మీకు మాత్రం ఎటువంటి గీత పడలేదంటే నాకు అర్థమవుతుందండి తెలుసా, ఇది కేవలము దేవుని కృప మాత్రమే. నువ్వు సజీవు లెక్కలో ఉన్నావంటే, నువ్వు ఇంకా సజీవు లెక్కలో ఉన్నావంటే, తమ్ముడు అమ్మా ప్రియ మనిషి, నువ్వు సజీవు లెక్కలో ఉన్నావంటే దేవుడిస్తున్న అవకాశం మాత్రమే. ఈ అవకాశాలు అందరికీ రావు, మళ్ళీ రావు. దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకోమని లేఖనము సెలవిస్తుంది. ఒరే నాన్న సాయి నా మాట వినరు అనుకుంటూ ప్రేమతో స్నేహితుడు గద్దిస్తున్నాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తమ్ముడు? గద్దిస్తాడని లేఖనం సెలవిస్తుంది. ముసుగులో ఉన్న స్నేహితుల గురించి చెప్పనా, లెక్కలేనన్ని ముద్దులు పెట్టేసి, ముద్దులంటే ఎత్తేస్తారు మాటలతో, మాయా నువ్వు కేక, నీ ఏస్టైల్ కేక, అబ్బా నువ్వు బండి తోలితో చూపరు అనుకుంటూ ముద్దులు పెడుతూ అక్కడ ఉన్నంత వరకు నా దగ్గర ఉన్న ప్రతిదీ లాగేసే బ్యాచ్. కానీ గద్దించేవాడు, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? నిజంగా గాయము చేస్తాడు. అయితే ఆ మాటలు నాకు నచ్చట్లేదు ప్రేమైన దేవుని జనంగమా. ఎందుకంటే అల్లెలుయ బ్యాచ్ అని కృష్ణన్గా దేవుని యొక్క మహాకృప, దైవజనులు చేసిన ప్రార్థన, దైవజనులు కార్చిన కన్నీరు ఆ మహాగొప్ప దేవుడు ఆలకించి గ్రహించి ఈ పనికిరైన జీవితానికి, ఈ శరీరానికి స్వస్థత దయచేశారు. మేలు పొందుకున్న జీవితమే నేను. హల్లెలూయా. మేలు కావాల్సినంత వరకు దేవుని సన్నిధి ఏమండి దైవజనులు ఏమండి అవసరం తీరిపోయిన తర్వాత నో సన్నిధి నో దైవజనులు వారికి వీపు చూపించేవారుగా ప్రవర్తిస్తున్నాను. అక్కడ ఉన్నంత వరకు ఏమంటున్నాను, అయ్యగారు మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటున్నాను. అక్కడ అయిపోయిన తర్వాత వారి గురించే సన్నిగేవాడిగా ప్రవర్తించేవాడిగా జీవిస్తున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, ఏవండి ఆ నా సమయంలో దైవజనులు కాల్చిన కన్నీరు అర్థం కావట్లేదే. అరే మా యొక్క ప్రాంతం బాగుపడాలని ఎంతగానో పాటుపడుతున్న దైవజనులకి సహకారంగా ఉండకుండా ఏవండి ప్రియమైన దేవుని జనంగమా విరుద్ధంగా జీవించేవారుగా ఆ సమయంలో మా బతుకులు ఉన్నాయి. దైవజనులు ఇదే నోటితో పచ్చి బూతులు తిడుతున్న బ్రతుకులు తెలుసా మావి. వాళ్ళు ఏం చెప్పారండి? గంజే తాగమన్నారా? మళ్ళీ అడుగుతున్నాను. వారు ఏం చెప్పారండి? మందు తాగరా నాయన అని చెప్పారా? యవ్వనస్తుడా నీ యవ్వన బలము స్త్రీలకు ఇవ్వద్దు. యవ్వనస్తుడా నీవు దేవుడి చేతిలో బాణమయ్యా. యవ్వనస్తుడా నువ్వు దేవుడి చేతిలో బాణముగా బలముగా బలవంతుడుగా ఉండాలి అనుకుంటూ నీ యవ్వన ప్రాయంలో ఆయన కాడి మోయ్యా, నీ యొక్క హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వబోయే అంటున్నారు. కానీ అదే అండి వాళ్ళు చెప్పేది, బాగుపడని చెప్తున్నారు. ఇప్పుడు నా స్నేహితుడు నాకు చెప్పాడు, ఆనాడు తునీకరించలా, తర్వాత యాక్సెప్ట్ చేశాను. లాభం ఎవరికి? నాకేగా. పోయిన జీవితము విలువన్న జీవితం అది. ఇప్పుడు చూపించాగా గెటప్లు విలువ ఉందా? నవ్వుతున్నారు. ఏంటంటే లక్ష్మి కొంచెం పూలు పెడతాం, వెళ్ళి మీ అబ్బాయికి పివ్వు అని ఎక్కిరేస్తున్నారు అమ్మకి. ఈ మాటలు బట్టి మా అమ్మ సంతోషిస్తుందా?
ఎటువంటి వాడిని కన్నవే బాబు, వాడు చెడు పొడవే కాక అనేక జీవితాన్ని చెడగొట్టేవాడిగా ఆడపిల్లలకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తాడు ఛీ అంటుంటే బాధపడతారు, నవ్వుతారా మా ఇంట్లో వాళ్ళు? కృంగిపోతున్నారండి. కుట్టేవాడినండి పోలీసులు, నిజంగానే మామూలు కొట్టేవారు కదండి. నా కంటి ముందు కనపడుతున్న మార్గము సరైనది అనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ధనాపేక్ష. డబ్బు ఉంటే ఇలా బతకొచ్చు అనుకుంటున్నాను. అహంకారం ఎక్కువైపోయింది, గర్వం ఎక్కువైపోయింది. గంజి అమ్ముకున్న డబ్బులు ఉన్నాయి, అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఈ పెళ్ళైపోయిన ఆమెను ప్రేమించా కదా, ఆమె దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. ధనం ఎక్కువైపోయింది. కానీ ఆ ధనముతో పోయిన ఆరోగ్యాన్ని నేను కొనలేక పోయాను. ఆ యొక్క డబ్బుతో నేను రాత్రి అయితే సమాధానకరమైన నిద్రని కొనలేకపోతున్నాను. ఆ డబ్బుతో నేను నా హృదయంలో పోయిన ఆ సమాధానం, నిజమైన శాంతిని కొనలేకపోతున్నాను. ఆ డబ్బుతో నేను సరైన ఆహారాన్ని భుజించలేకపోతున్నాను. డబ్బు ఉన్న ఏది పడితే ఆహారాన్ని నేను తినకూడదు. ఎందుకంటే లోపల పేగులు ఏమైపోయినాయమ్మా? పాడైపోయినాయిగా. డబ్బు ఉంది కానీ ఏవండి మంచి ఆహారం కూడా భుజించి నేను బతుకులో జీవిస్తాను ప్రియమైన దేవుని జనగమ్మ. అయితే ఆ రోజున ఏమంటున్నాను? డబ్బే ముఖ్యము, డబ్బే దేవుడు అనుకుంటూ ప్రవర్తిస్తున్నాను. నిజమే కదా. మొన్న ఒక వీడియోలో ఒక అతను అన్నారు ఇలాగని, ఒక ఆయనకి 100 కోట్లు ఉన్నాయ్యా, ఎంతో సంపన్నుడు కదా. ఇలాగన్నారు, ఎంతో సంపన్నుడు కదా, 100 కోట్లు అంటే మామూలు విషయమా? ఎంతో సంపన్నుడు కదా. అయితే ఆయన ఎంత పేదవాడంటే రోజుకి ఒకటే చపాతీ తింటాడయ్యా. అర్థమైందా? డబ్బున్నా కూడా లేదు, దేవుడిచ్చిన ఫలాన్ని పోగొట్టుకునేవాడిగా ఆ సమయంలో స్వస్థత పొందుకున్న నేను ఏవండి ఆ బలము పొందుకుని విజయవాడ ప్రాంతం వెళ్ళి ఒక భక్తి మొదలుపెట్టానండోయ్. అంటే నాకు నేనుగా చేసే భక్తి నిజమనుకుంటున్నాను. కొంతమంది ఇలాగే అనుకుంటారు కదండి, నేను చేసే భక్తే కరెక్టో, నేను చేసే భక్తే రైటు అనే ఒక భ్రమలో జీవించే వారిలో నేను నా రోజు ఏం చేస్తున్నాను తెలుసా? భక్తి స్నానము చేశాక వచ్చి ప్రార్థన చేస్తుండేవాడిని. ఆ ప్రార్థన కూడా ఎక్కువసేపు కాదు తల్లి, 2 నిమిషాలు. ఏంటంటే వెళ్తున్నాను, ఏ పోలీసులు దొరకకూడదు, కాపాడేసే ప్రార్థన. నిజమైన మొర చేయమంటున్నాడు దేవుడు దైవజనుల ద్వారా. అన్నాడు, అయ్యా నువ్వు నిజముగా మొరపెడతావే, నువ్వు నిజముగా మొరపెడితే యేసు ప్రభువు వారు సమీపంగా ఉండే దేవుడయ్యా అనే లేఖనం సెలవిస్తుంది బాబు అనే మాటలు మర్చిపోయాను. ఏం చేస్తున్నానమ్మా? గంజే కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను, ఏసయ్యా కాపాడేసి అన్నాను. ఎక్కడ మోసుకెళ్ళాను తెలుసా? పరిశుద్ధమైన గ్రంథాన్ని గంజే కొనుక్కోవడానికి ఆ స్థలాలకు మోసుకెళ్ళాను. లాక్డౌన్ పీరియడ్లో అందరూ డబ్బున్నా కూడా వారి ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితులు అందరూ జీవిస్తున్నారు ప్రియమైన దేవుని జనాంగమా. డబ్బు ఉన్నా కూడా ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నారు. నేనేమో డబ్బు మీద మమకారంతో ఆ ధనాపేక్షతో 262 కేజీలు గంజాయిని వేరే రాష్ట్రానికి తరలించానండి. ఆ డబ్బు కోసం ఎదురు చూస్తున్న మార్గంలో నాకు మోసం ఎదురయ్యి డబ్బు అయితే చేతికి రాలేదు. కానీ హైదరాబాదు MGBS మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అనే పెద్ద బస్ స్టాండ్లో ఎక్కడున్నానంటే అడుక్కునే వారి పక్కన ఛార్జీలు కూడా డబ్బు లేని పరిస్థితులు ఒక అడుక్కునేవాడిగా నా బతుకు వెళ్ళిపోయింది. ఎవరిని అడ్డు పెట్టుకున్నాను నేను అక్కడ? పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని దేవుణ్ణి అమ్ముకునేవాడిగా ఉంటున్నాను. నేను నమ్ముకునేవాడిగా లేనండోయ్. అమ్ముకునేవాడిగా ప్రవర్తిస్తూ 2 పడవ మీద కాలేస్తూ అయ్యమే భక్తిపరుడు అంటున్నాను. మళ్ళీ వ్యర్థముగా ఏం మాట్లాడుతున్నాను తెలుసా? నాకు వచ్చిన డబ్బుల్లో నీకేం చేస్తాను పెవ్వా? అప్పుడు దశంభంగా నాకు తెలియదండి. కానుక ఇచ్చేసి నా భక్తి నిరూపించేసుకుంటున్నాను అని ప్రవర్తిస్తున్నాను. కానీ దేవుడు కోరుకునే నా దగ్గర కానుక ఏంటో తెలుసా? మరి ముఖ్యంగా మొదటి అర్పణ హృదయం అనే అర్పణ. కొట్టు చప్పట్లు గట్టిగా. హృదయమైన అర్పణ కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఏవండి హృదయమైన అర్పణ నేను దేవునికి అర్పించని వాడిగా జీవిస్తున్నాను. ఎందుకంటే ఈ హృదయంలో వేటికి నిలబెట్టుకున్నాను? స్థలాలుగా, వ్యసనములు, లోకపరమైన ప్రేమలు, ఈ తాత్కాలికమైన మార్గాలు అనుకుంటూ నన్ను నాశనం చేసే వాటిని హృదయంలో పెట్టుకుంటున్నాను. కానీ నన్ను బాగు చేసే దేవుడిని ఎక్కడ నిలబెట్టాను తెలుసా? తలుపు యొద్దే. ఏ యొక్క తలుపు అది? హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తట్టే వ్యక్తిగా దేవుడిని నిలబెట్టేశానండి. ప్రియమైన దేవుని జనాంగమా, అయ్యా ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన నామముతో తట్టుతున్నాడు. బాబు ఇదిగో నీ హృదయం అనే తలుపు తెరిచి నీ హృదయములో యేసు నామాన్ని అంగీకరిస్తే ఆయన నీతో పాటు సహవాసం చేస్తాడు, భోజనం చేస్తాడు బాబు ఇదిగో అని చెప్తుంటే ఆ మాటలను మరిచేస్తానండి. ఎక్కడ నిలబెట్టాను దేవుణ్ణి నేను? హృదయం అనే
తలుపు దగ్గరే నిలబెట్టేసేవాడుగా వేషధారణ జీవితంతో జీవిస్తూ ఒక విజయవాడ ప్రాంతానికి ఆనాడు అడుక్కునేవాడిగా వచ్చిన తర్వాత అడుక్కుంటూ విజయవాడ ప్రాంతం వచ్చానండి. అప్పుడు కూడా దేవుణ్ణి అడ్డు పెట్టుకున్నాను. ఎలాగో తెలుసా, ఒక చేతిలో బైబిల్, ఇంకో చేతిలో ప్రేరాలు పెట్టుకొని ఆ ప్రేరాలను నెత్తికంతా రాసేసుకొని పైన అలంకరణ మార్చేసుకుంటూ మొత్తానికి నపంసకుల దగ్గర, నపంసకులు అంటే తెలుసమ్మా మీకు ఎవరో? హెజ్రాలు, పచ్చిగా మాట్లాడకూడదండి, హెజ్రాలు నపంసకుల దగ్గర అడుక్కుంటూ వచ్చాను. ఈ శరీరము అటువంటి వారితో కూడా మాలిన్యమైపోయింది గత జీవితంలో. ఎవరితో ఏమి చేస్తున్నామో గ్రహింపు లేదు, ఎవరితో సావాసం చేస్తున్నామో గ్రహింపు లేదు, ఎవరితో ముచ్చటిస్తున్నామో గ్రహింపు లేదు. వ్యర్థమైన మార్గాల గుండా వెళుతూ అది మాకు సమాధానం ఇస్తుందిలే అనేక భ్రమలో మమ్మల్ని మేము కోల్పోయిన వారిగా జీవిస్తున్న బ్రతుకులవి. ఆ సమయంలో అన్నీ కోల్పోయిన తర్వాత మంచైనా చెడైన స్నేహితులతో పంచుకుంటాం కాబట్టి వారి దగ్గరికి వెళితే స్నేహితులందరూ వీపు చూపించే వారిగా మారిపోయారు. ఆ తర్వాత ప్రేమించిన వారి దగ్గరికి వెళ్ళాను కదా. ఎవరిని ప్రేమించానమ్మా? పరాయివాడి భార్యని, పెళ్ళి అయిపోయిన స్త్రీని ప్రేమించే కదా. ఆమె బలం ఉన్నప్పుడు అన్నారు నీవే నా ప్రాణం అన్నారు, బలం ఉన్నప్పుడు బలహీన అయిపోయిన తర్వాత నీవు నాకు అక్కర్లేదు అనుకుంటూ వీపు చూపించేవారుగా ఆ సమయంలో ఏవండి వారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రేమ విఫలమైపోయింది, స్నేహితులు వీపు చూపించారు. ఇంకా నేనెందుకు ఉండాల్సింది, ఇంకా నేనెందుకు బ్రతకాల్సింది అనే తలంపుల్లో ఈ ప్రేమ అంటుంది నన్ను చావు లేకపోతే చంపు అంటుందండి. చెల్లి ఏమంటుందమ్మా? చావు లేకపోతే చంపే, నువ్వు చచ్చిపోరా, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని చచ్చిపోమంటుంది. మరో ఒక ఆలోచన, నీ బట్టి ఇగో నువ్వు ఆమె దగ్గర నీ ప్రేమ విఫలమైపోయింది కదా, నిన్నే మోసం చేస్తున్న చంపే అనే ఆలోచనలోకి నన్ను నడిపిస్తుంది. ప్రేమైన దేవుని జనాంగమే, లోకమరమైన ప్రేమ. అయితే ఆనాడు అందరూ విప్పు చూపించిన తర్వాత ఒక ప్రేమ నా దగ్గర నిలబడింది. ఏంటంటే కన్న తల్లిదండ్రులు ప్రేమ. హల్లెలూయా. మనల్ని ప్రేమించే ప్రేమ, కన్న తల్లిదండ్రులు ప్రేమ. ప్రేమైన దేవుని జనాంగమా, అయితే ఏమండి ఆ తల్లిదండ్రులు అంటున్నారు మా మెడలో ఉన్న మంగళసూత్రం ఇది అమ్మేసుకునైనా సరే హాస్పిటల్కి వెళ్ళి బాగుపోరు అనుకుంటూ ఆమె ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు. మా అమ్మగారు, వారి భర్త గారు బతుకున్నారు, మా నాన్నగారు బతుకున్నా ఏమండి ఆ యజమాని బతుకుండగానే మెడలోంచి మంగళసూత్రం ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతుంది. ఎందుకంటే ఆనాడు మేము ఎవరమండి? హైందువులం కాబట్టి మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం మేము. ఏమండి మంగళసూత్రం బయటికి తీయాలంటే ఎప్పుడు తీయాలి? భర్త మరణించిన తర్వాతే బయటికి తీస్తారు. కానీ నా కొరకు ఏమంటే పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మెడలో ఉన్నది తీసి ఇవ్వడానికి సిద్ధమైపోతుంది మా తల్లి. అంతగా కురిగిపోతూ బాధపడుతూ ఏం జరుగుతుందో నన్ను అనుకుంటూ వారు నా పక్షాన నిలబడే వారి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారి మాటలు ఎక్కడ కూడా నన్ను ఆలోచింపు పుట్టలేదు, సాధుపరచలేకపోతుంది. ఎందుకంటే నా తల్లిదండ్రులను అంత వేదనకు గురి చేస్తా వచ్చిన ప్రేమైన దేవుని జనాంగమా, ఏ మాటలు సాధుపరచలేకపోతున్నాయి. ఆ సమయంలో నా కంటి ముందు కనబడుతున్న మత్తు పదార్థాలు నాకేమైనా సహాయం చేస్తాయి అనుకుంటూ మళ్ళీ వాటి వైపే నా అడుగులు వెళ్ళడం మొదలు పెడతా ఉన్నాయి. ఆ సమయంలో డ్రగ్ డోస్ ఎక్కువైపోయి, శరీరంకి డ్రగ్ డోస్ ఎక్కువైపోయి, నిద్ర కరువైపోయి ఇలా పెద్ద కళ్ళు పెట్టి చూస్తున్న వాడిగా డబ్బంతా ఏమండి అక్రమంగా సంపాదించిన డబ్బంతా పోయింది. ఎవరూ లేరు, స్నేహితులు లేరు, అందరూ వీపు చూపించాక ఒక ఒంటరి వాడిగా ఉంటున్న సమయంలో ఇలా పెద్ద కళ్ళు పెట్టి ఒక 2 రోజులు నిద్రపోకుండా హృదయం అంతా వేదనతో, శరీరం అంతా బరువుతో కొట్టిమిట్లాడిపోతూ బాత్రూంలోకి వెళ్ళి నా శరీరాన్ని నేను కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ ఇదే నా బ్రతుకు ఆఖరి రోజు అనుకుంటున్న తలంపుల్లో, ఆ యొక్క ఆలోచనలో నా జీవితం ముగిసిపోయింది అనుకుంటూ నా మీద నాకే నమ్మకాలు పోయినాయి, నా జీవితం మీద నమ్మకాలు పోయినాయి, ఈ రోజు నా ఆఖరి రోజు అనుకుంటున్న తలంపుల్లో ఆ నాశనకరమైన నా జీవితంలోనికి యేసు నామాన్ని మోసుకుంటూ వచ్చారు ప్రేమైన దేవుని జనాంగమా, క్రైస్తవులు. హల్లెలూయా. ఆ పతనమైపోయిన నా జీవితాన్ని దగ్గరికి, నశించిపోతున్న నాశనకరమైన జీవితంలోకి, పాప బంధకాల్లో పీడింపబడుతూ నెమ్మది సమాధానం లేక ఏమండి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసుకుంటూ ఏమండి వాటిని తుత్తిరీలుగా తెంపేసుకుంటూ శరీరాన్ని రాళ్లతో గాయపరుచుకుంటూ బ్రేళ్లతో గాయపరుచుకుంటూ ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్న ఆ జీవితము దగ్గరికి యేసు నామాన్ని మోసుకుంటూ ఒకరు వచ్చారు. వారు అంటున్నారు, అయ్యా ప్రార్థన చేయి నాన్న, ప్రార్థన చేయి. ఆ సమయంలో ప్రార్థన వస్తున్నది నా నోట్లోంచి. గోడ తట్టి తిరిగానండి, కళ్ళు మూసుకున్నానండి. ఆ సమయంలో నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది, ఏంటంటే దేవునికి ఎంత విరుద్ధంగా జీవించిన పాపిష్టి జీవితం ఉందో, ఏదైతే శరీరాన్ని మాలిన్యం చేసుకున్న బతుకుందో ప్రతిదీ కళ్ళు మూసుకొని ఒప్పుకోవడం జరుగుతుందండి. ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నాను, ఇలా కంట్లోంచి కన్నీళ్ళు రావడం మొదలవుతుంది. ఒక్కొక్క పాపిష్టి పనులు ఒప్పుకుంటున్నాను, నా కంట్లోంచి కన్నీళ్ళు రావడం మొదలవుతుంది. ఆ సమయంలో ఆఖరిగా యేసు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ అని ఎప్పుడైతే
ఆ మాట నోట్లోంచి వచ్చిందో ఒక్కసారిగా బరువుగున్న శరీరాన్ని తేలికపాటి అనుభవంలోకి దేవుడు నడిపించడం మొదలుపెట్టారు. క్షణాల్లో జరిగిన కార్యము ప్రియమైన దేవుని జనాంగమా, ఒక బలమైన ఆశ్చర్యానికి గురైపోయిన సందర్భం నా జీవితంలో. అటువంటి అనుభవం, అటువంటి సమాధానము నా శరీరము ఏమండి అంతపాటి తేలికపాటి అనుభవం నా జీవితంలో ఎప్పుడు కూడా ఈ అనుభవాన్ని నేను నా జీవితంలో పుట్టినప్పటి నుంచి ఆ రోజు ప్రార్థన చెయ్యక మునుపు, అంటే ప్రార్థన ముందుగా కూడా అటువంటి అనుభవం నాకు ఎదురవ్వలేదు. నిజం, అనుభవం నాకు చాలా క్రొత్తగా ఉన్నది. నా చేతిలో తమ్ముడు కేజీలు గంజాయి సరఫరా చేశాను, కానీ ఆ గంజాయిలో నాకు ఇటువంటి అనుభవం ఎప్పుడు ఎదురవ్వని బ్రతుకున్నది. నా చేతిలో ఎంతో డబ్బును చూశాను, కానీ ఆ డబ్బులో ఎదురవ్వని ఆ అనుభవం అది. ఆ రోజు ఏమండి వ్యభిచార గృహాలకు తిరిగాను, కానీ ఆ యొక్క మార్గాల్లో ఇటువంటి అనుభవం ఎదురవ్వని రోజు అది. స్నేహితుల దగ్గర ఎదురవ్వని రోజు అటువంటి అనుభవం, జనాల దగ్గర అనుభవం ఎటువంటి అనుభవం ఎదురవ్వని రోజు అది. ఆ సమయంలో డాంబికమైన జీవితం దగ్గర ఏమంటే గొప్పల దగ్గర దొరుకుతుందేమనుకున్నాను, కానీ అటువంటి స్థలాల్లో కూడా ఇటువంటి అనుభవాన్ని ఏమంటే ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చిన సమాధానం ఎక్కడ కూడా నేను పొందుకోలేదు. ప్రియమైన దేవుని జనాంగమా, వ్యసనాల్లో ఏమంటే ఆరితేరిపోయిన వాడిగా, ఏమంటే లీటర్లు మద్యము సేవించేవాడిగా ఉన్నాను, కానీ ఆ మందు బాటిల్లో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవం నాకు ఎదురవ్వలేదు. ఏమంటే ఈ లోకం ఏముంటుంది, ప్రేమ విఫలమైపోతే బాధగా ఉంటే మత్తు పదార్థాలు సమాధానం ఇస్తాయి అనుకుంటూ ఆ మత్తు పదార్థాలైన మార్గం గుండా మమ్మల్ని నడిపించే, కానీ ఆ సమాధానకరమైన మార్గం మాకు దయచేస్తుంది అనుకున్న భ్రమలో జీవిస్తూ ఆఖరిగా మరణఛాయం అనే ఒక త్రోవల్లో హాస్పిటల్ చుట్టూరు తిరిగిన జీవితం, నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్ వేయించుకుంటే ఒక్కొక్క రోగం బయటపడుతూ వచ్చింది. కారణము మత్తు పదార్థాలు సేవించిన శరీరము కాబట్టి. ఏమండి మత్తులో ఎక్కడ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపిడంబంలోనే ఆనందం అనుకుంటూ ఈ లోకంలో మనిషి ఎలాగైతే ప్రాకులాడుతున్నాడో ఆ అనుభవాల్లో ఎక్కడ కూడా నాకు ఆనందం దొరకలేదు. ఆ తర్వాత శరీరం అంతా తేలిక అయిపోయిన అనుభవము దేవుడి సన్నిధిలో వచ్చిన తర్వాత సమయంలో అనిపిస్తుంది, ఏంటి నాలాంటి పాపిష్టివాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా అనే తలంపులు వస్తుండగా యేసుప్రభువు వారి జీవిత చరిత్ర నేను చూడటం మొదలుపెట్టాను ఫోన్లో. అప్పటి వరకు ఫోన్లో చాటింగ్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు నన్ను పతనం చేసేవాటి అందరినీ ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత ఆ తర్వాత యేసుప్రభువు వారి జీవిత చరిత్ర చూస్తున్నప్పుడు నన్ను ఎంతగానో దేవుడి ప్రేమ ఆకర్షించడం మొదలవుతుంది అనమాట. ఎందుకంటే యేసుప్రభువు వారిని నేను ఒకప్పుడు తెల్లలో దేవుడిని ఎక్కిరించానుగా, యేసుప్రభువు వారిని ఒక కులానికి చెందిన దేవుడిని ఎక్కిరించానుగా. యేసు పడుతుంది, అయ్యా యేసుప్రభువు వారు ఒక వర్గానికి చెందిన దేవుడు కాదయ్యా, ఒక కులానికి చెందిన దేవుడు కాదయ్యా, యేసుప్రభువు వారు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. యేసు ప్రభు వారు మతాన్ని స్థాపించడానికి రాలేదయ్యా, పాడైపోయిన పతనమైపోయిన మురికి గుంటల్లో ఇగో పెంట కుప్పల మీద ఉన్న జీవితాల్ని బాగు చేయడానికి వచ్చాడు. మతం మార్చడానికి రాలేదు, మనిషిని బాగు చేయడం. సిలువ మీదే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నారయ్యా సిలువ మీద అంటున్నప్పుడు ఆలోచన వస్తుంది జనాంగమా. ఏమని తెలుసా, మేమేమో ఫ్యాన్ కింద చైర్లో ఆరాధనలో 3 గంటలు కూర్చోడానికి అల్లల్లాడిపోతాం ఆదివారం పూట. ఎప్పుడెప్పుడు అయిపోద్దురా, సమయం అయిపోతుంది, ఎంతసేపు చెప్తారా నాయన ఈ వాక్యం అనుకుంటూ 100 సార్లు టైం చూసుకుంటున్న బతుకున్నది ఫ్యాన్ కింద చైర్లో కూర్చోడానికి. నేను వచ్చేదే ఆలస్యంగా, 10ంటికి ఆరాధన అయితే 11ంటికి వచ్చేవాడిగా, 11ంటికి ఆరాధన అయితే 12:30కి వచ్చేవాడిగా, 12ంటికి ఆరాధన అయితే ఎన్నింటికి 1 గంటకు వచ్చే ఆలయం అని ఎరగక వ్యసనాలతో ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నామని నేను ఎవరిని పాపిని, ఘోర పాపిని లేఖనం వినపడుతుంది. పాపులు రక్షించడానికే బాబు ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు అంటున్నప్పుడు దేవుని ప్రేమ నన్ను ఎంతగానో ఆకర్షించడం మొదలవుతుందండి. నా కోసం జీవించిన జీవితము నన్ను నాశనకరమైన మార్గంలోకి తీసుకెళ్ళిన తర్వాత దైవజనులు అంటున్నారు, అయ్యా ఏకాంతముగా దేవునితో ప్రార్థన చేయి, ఈ లోకంతో సావాసం చేసావు, మత్తు పదార్థాలతో సావాసం చేసావు, వ్యసనాలతో సావాసం చేసావు, ఆడపిల్లలతో సావాసం చేసావు, నీ స్నేహితులతో సావాసం చేసావు, నీ కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. నేనే మార్గమన్నా ఆ దేవత దేవుని ఎదుగుకి రావడం మొదలుపెట్టు. ఆయనతో సావాసం చేసిన యెడల నీకు సమాధానము అనేది కలుగుతుంది. అలాగే నీకు మేలు కూడా. నీ పనికిరాని జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేస్తాడు బాబు. ఏకాంతముగా నిజముగా తండ్రితో మొరపెట్టు అంటున్నప్పుడు ఆ సమయంలో ప్రియమైన దేవుని జనాంగమా, ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగిన ఒక ప్రాంతం ఉండేది ప్రియమైన దేవుని జనాంగమా, ఒకనొక సమయంలో ఎక్కడుండే
వాళ్ళమంటే ఎవరు మనుషులు లేని ఆ స్థలాల్లో గంజాయి తాగిన ఆ ప్రాంతాలు, ఆ అనుభవాలు ఎలాగున్నాయంటే ఇదిగో మీకు కనబడుతుంది. ఈ ఫోటోలు చూస్తే ఒక ఫోటోలో గంజాయి పట్టుకొని తిరుగుతున్న ఆ కొండల ప్రాంతం ఒక సమయంలో, అదే గంజాయి ప్రాంతంలో బైబిల్ పట్టుకొని ఏకాంతంగా దేవునితో సావాసం చేయడం మొదలవుతుంది. ఎందుకంటే వాక్యం వినపడుతుంది. ఏమని తెలుసా? అయ్యా యేసు ప్రభువారు ఏకాంతముగా కొండపైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు యేసు ప్రభువారి జీవితం మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఏ కొండల్లో అయితే మేము పాడైపోయామో, ఏ కొండల్లో అయితే మేము మా జీవితాలు పతనం చేసుకున్నామో, అదే కొండల మీద, అచే చీకటి కొండల మీద జీవితాన్ని వెలిగించే జీవంగల వాక్కు మాతో దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నారో ఆ మాటలు అక్కడ రాసుకున్నాను. ఏమని తెలుసా? నీవు ఒంటరివాడివి కాదు మనిషి, నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఈ మనుషులందరూ నీకు వీపు చూపించేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు, ఇదిగో నేను నిన్ను మర్చిపోలేదు అనే మాటలు ఆ కొండ మీద రాసుకొని ఏకాంతంగా సావాసం జరుగుతుందండి. ఎవరితో అండి? తండ్రితో. అప్పుడు మా ఆత్మీయులు ఒక మాట మాట్లాడారు. బాబు, మనుషుల్ని ప్రేమించావు కదా, దేవుణ్ణి ప్రేమిస్తావా? ఇందాక అయ్యగారు చెప్పారుగా ఏమని? మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే వాట్సాప్ స్టాటస్లో క్రిస్మస్ రోజు, ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు ఐ లవ్ యూ జీసస్ అని క్యాప్షన్ పెట్టడం కాదు. అది కాదు దేవుని ప్రేమించడం అంటే. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఆయన ఆజ్ఞల్ని గైకొనటే నువ్వు ప్రేమించుట దేవుణ్ణని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమిటంట దేవుని ప్రేమించడం అంటే? ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటకు విధేయత చూపించడమే, ఆయన మాటకు లోబడడమే, హృదయపూర్వకంగా నీ యొక్క హృదయంలో దేవునికి సింహాసనం వేడివే నువ్వు ఆయన ప్రేమించుట. ప్రేమిస్తావా? ప్రేమించడం చేత కాకపోతే ఆయన దగ్గర ఆయన పాదాలు పట్టుకొని గోజాడు. నీకు భక్తి చేయడం చేత కాకపోతే ఆయన పాదాలు పట్టుకొని గోజాడు. నీలో చీకటి ఏదైతే చీకటి తీగలు ఉన్నాయో ఒక్కొక్క తీగని తీసివేసి నిన్ను జీవితాన్ని, నీ యొక్క బ్రతుకుని దేవుడు బాగు చేస్తాడు. నీకు సమాధానం వస్తుంది. అలాగే మేలు కూడా వెలుగైన దేవుని యొక్క వాక్కు ధ్యానించిన ఎడల నీ పాదములకు దీపమై ఇగో వాక్యం నిన్ను సరిచేస్తుంది. ఏం మార్గం గుండాలలో నువ్వు ఇక దుష్టుని జయించాలంటే నీ చేతుల్లో ఉన్న వాక్యాన్ని ధ్యానించిన నీవు ఆ వాక్కు ప్రకారంగా అనుసరించడం చేత కాకపోతే దేవుని సహాయం అడుగు అనుకుంటూ మా ఆత్మీయులు బలపరచడం మొదలు పెడతా వచ్చారు. ఏ కొండ ప్రాంతాలు అయితే గంజాయి తాగి సేవించి మా బతుకులు నాశనం చేశామో యథార్థంగా ఆ రోజు ప్రార్థన జరుగుతుంది. ఏమని తెలుసా? ప్రభువా, మేము పాపిష్టివారమే, మేము ఘోర పాపులమే ప్రభువా, అయ్యా మా బతుకులు ఇటువంటివి నాయన. ఇదిగో నపంసకులతో కూడా శరీరాన్ని అపవిత్రపరచుకున్న జీవితాలు, మా నపంసకులతో కూడా ఈ యొక్క శరీరాన్ని మాలిన్యం చేసుకున్న బ్రతుకులు, పెళ్ళి అయిపోయిన వారి జీవితాలు పాడు చేశామయ్యా, ఆడపిల్లల జీవితాలు పాడు చేశామయ్యా, మా తల్లిదండ్రులు ఎంతగానో బాధ పెట్టామయ్యా, ఎంతగానో మా తల్లిదండ్రులకు వీపు చూపించేవాడిగా బాధ పెట్టామయ్యా, నీ సన్నిధిలో నీ యొక్క సమయాన్ని దొంగలించేవారిగా మేము ఉన్నామయ్యా అనుకుంటూ కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ సమయంలో పశ్చాత్తాపంలో కన్నీళ్ళు వస్తున్నాయండి. ప్రియమైన దేవుని జనాంగమా, ఎప్పుడైతే ఏమండి ఆ సమయంలో దేవునితో ఏకాంతంగా ప్రతిరోజు గంటల కొండల మీద మోకాలేసి దేవునితో సావాసం చేయడం జరుగుతుందో పతనమైపోయిన ప్రాంతంలోనే తలకే దేవుడు పైకెత్తారు సాక్షిగా. హల్లెలూయా. ఆ సమయంలో అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి, ఆయన ఒక వర్గానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు. యేసు ప్రభువు లేఖనం సెలవిస్తుంది అందరికీ, కొందరికే కాదు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఆయన అందరిని పిలుస్తున్నాడు పేరు పెట్టి. భారం మోస్తున్న సమస్త జనులారా, బంధకాల్లో బంధింపబడిపోయిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా సన్నిధికి రండి, మీకు విశ్రాంతి, సంపూర్ణమైన సంతోషం దొరికేది నా సన్నిధిలోనే అనే మాటల్ని సువార్తని నోటితో నీ ఈ యొక్క హృదయం మంది విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకోవడం జరిగింది. ఎప్పుడో తెలుసా అండి? అయ్యా, ఈ హృదయంలో వ్యర్థమైన వాటికి స్థానం ఇచ్చావు ప్రభా, మా హృదయంలోనికి నువ్వు రా ప్రభా, మా అంతరంగాన్ని శుద్ధి చేయి ప్రభా, మా జీవితాలను కట్టు ప్రభా, నీకు ఇష్టలుగా మేము జీవిస్తామయ్యా, మా ఇష్టం మా మార్గాలు మా నాశనకరమైన మార్గంలో నడిపించే ప్రభా, అయ్యా మీ మార్గం గుండా వెళ్తాం, ఒక సహాయం చేయవా, నమ్మదగిన సహాయకుడు అంటున్నప్పుడు దేవుడు వాక్య ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రియమైన మనిషి, నీ నమ్మకం ఇక్కడి నుంచి కాదు, నీ హృదయం నుంచి యేసుని అంగీకరించు, నీ హృదయం నుంచి ఆయన మీద విశ్వాసం పెట్టుకో, ఆయనకి సమస్తము సాధ్యమే. ఎంత ఘోర పాపినైనా, ఎంత పాపిష్టి బంధకాల్లో మనిషి బంధింపబడిపోయినా, ఎటువంటి జీవితాన్నైనా సరే ఆయన బాగు చేసే సమర్థుడై ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే, నీ నోటితో యేసు నామని నువ్వు ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు అనే వాక్యం సెలవిస్తున్నప్పుడు ఏమండి,
నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడునని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆ సమయంలో యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టారు. ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టిన తర్వాత ఏమండి విలువలేని జీవితానికి దేవుడు ఏ విధంగా విలువిచ్చారంటే, ఏ పోలీసులు కుక్కను కొట్టినారో వాళ్ళు ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిచారు. మార్పు చెందిన తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, ఏంటి సాయి, ఎందుకంటే మా బతుకులు వారికేగా బాగా తెలుసు, ఏంటి సాయి ఎలా మారేవు సాయి, మాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఏంటి చెప్పవా, ఎవరు నిన్ను ప్రభావితం చేశారంటే నేను ఒక్క సమాధానం ఇచ్చాను, ఏంటంటే నా జీవితాన్ని బాగు చేసింది నజరేయుడైన యేసుక్రీస్తు సార్. నా బ్రతుకుని బాగు చేస్తుంది జీవంగల మాటలు, దేవుని మాటలు. అనేకులు బూతు పుస్తకం అని ఇగో బైబిల్ మీద పేడ జల్లుతున్నారు, కానీ ఇదిగో ఈ జీవితము, ఈ పాపిష్టి బ్రతుకు జీవంగల వాక్ అయిన జీవంగల మాటలే మా జీవితాన్ని బాగు చేస్తుంది. మమ్మల్నే కాదు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఇగో శాడిస్టులు, మనిషి మాంసం భుజించే వారి జీవితాలు కూడా బాగు చేసింది జీవంగల వాక్కమై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తునండి అంటున్నప్పుడు వారు పేపర్లో ఇలా రాశారు. ఏమని తెలుసా, ఆ సమయంలో పేపర్ వాళ్ళు కూడా ఉన్నారు స్టేషన్లో, ఇలా రాశారు, మతోన్మాది మనిషిగా మారని పేపర్లో రాయడం మొదలు పెడతా వచ్చారు. ఆ తర్వాత ఏమండి ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టారో వారి నోటి నుంచి ఒక సాక్ష్యం దేవుడు ఇచ్చారు. ఏమని తెలుసా, ఇన్ని మాటలు చెప్తున్న తర్వాత వాళ్ళు అంటున్నారు పోలీసు వారు, సాయి నీవేమై ఉన్నావో అది కేవలము దేవుని మహాకృప మాత్రమే. చప్పట్లు కూడా అర్థమైతే. ఒకప్పుడు నేనేమై ఉన్నాను, నా బలము, నా జ్ఞానము, నా సుడి, నా అదృష్టము, నా లక్కని విర్రవిగాను కదా. పోలీసు వారు ఇస్తున్నారు సాక్ష్యము ఇంగ్లీష్లో, దిస్ ఈజ్ కాల్డ్ గాడ్ గ్రేస్ సాయి అని మాట్లాడుతున్నారు. నీకు ఇందాక తెలుగులో చెప్పాను, నువ్వేమై ఉన్నావో దేవుని కృప. నిజంగానే మీ కంటి ముందు కనపడుతున్న ఈ జీవితం ఈరోజు ఏమై ఉన్నదో అది కేవలము దేవుని మహాకృప. ఆ తర్వాత మరో పేపర్ వాళ్ళు ఇలా రాయడం మొదలుపెట్టారు, యేసుక్రీస్తు సన్నిధిలో ఇగో మత మార్పిళ్ళు కాదు, పాడైపోయిన చీకటి జీవితాల్లో వెలుగు నింపడమే. కొట్టు చప్పట్లు గట్టి కొడితే పాడైపోయిన పతనమైపోయిన ఆ మానవాళి చీకటి బంధకంలో బంధింపబడిపోయిన ఆ మానవాళికి విడుదల దయచేసేది ఏ నామము కనపట్లేదు. అయితే ఆ చీకటి బంధకాల్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి నడిపించడానికి యేసు అనే మార్గము, నేనే మార్గమైన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఎవరైతే యేసు నామాన్ని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసిస్తారో వారి జీవితాలు దేవుడు బాగు చేస్తాడు. ఆయన మతం మాత్రానికి రాలేదు, పాడైపోయిన మనిషి జీవితాన్ని బాగు చేయడానికి వచ్చాడని ఈ విధంగా సాక్ష్యము ఊరూరా చెప్పుటకు దేవుడు ఏమండి ఈ పరిచర్ని మాకు చెప్తా వచ్చారు. మా కోసం ఎంతో పాటుపడిన మా ఆత్మీయ తల్లిదండ్రులు డానియల్ ఆనంద్ గారు, కమల్ కుమారి గారు ఎంతగానో మన అయ్యగారు మన కోసం ఏం చేస్తారండి, ప్రార్థన. వారికి ఇచ్చిన బహుమానం ఏంటంటే నా కోసం ప్రయాసపడినందుకు ఏమిచ్చాను, మోకాళ్ళతో ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడుపుతుంటే మోకాళ్ళ దగ్గర చర్మం నల్లగా మారి అక్కడ చర్మము బేటలు పడి ఆ చర్మం అంతా పేడుగా వస్తుంటే ఆ పొట్టు, ఆ చర్మం అంతా, ఆ పేర్లంతా ఒక బాక్స్లో కలెక్ట్ చేసి నా కోసం ప్రయాసపడిన ఆత్మీయ తల్లిదండ్రులకు బహుమానం ఇచ్చేంత బలముతో నింపేది దేవుడు. హల్లెలూయా. దేవుడిచ్చిన బలాన్ని మీకు ఒకసారి వివరించిన, మీకు చూపిస్తున్నాను కూడా, మీరు గమనించారో లేదో కానీ అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన దినము. దానికి ముందంతా ఈ శరీరం నడినెత్తి నుంచి అరికాల వరకు ఎన్ని స్కానింగ్లు జరిగాయమ్మా, చాలా స్కానింగ్లు జరిగాయి. ఎన్ని ట్యాబ్లెట్లు మింగాను, ఎన్నో ట్యాబ్లెట్లు మింగాను. అక్టోబర్ 23, 2021 సంవత్సరం ఆ రోజు బాప్తిసం పొందుకున్న దినం మొదలు పెడితే ఈరోజు మే 26 అక్క వెళ్ళిపోయింది 23 మే 23, 2026, 2021 బాప్తిసం 2026. ఆ రోజు మొదలు పెడితే ఈ రోజు వరకు మీకు కనపడుతున్న ఈ బలహీనమైన శరీరం మీద ఒక్క ఎక్స్రే లేదు, ఒక్క స్కానింగ్ లేదు, ప్రతి చోట మోకాల మీదే సాక్షి. హల్లెలూయా. ఈ బలము దేవుడిచ్చిన బలాన్ని మీకు చూపిస్తున్నాను ప్రియమైన దేవుని జనాంగమా. ఒకానొక సమయంలో ఈ విలువలేని పాత్ర, విలువలేని జీవితం ఇది, ఇదిగో మనుషులందరూ ఆయన నామములో విలువగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలి, మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలని దీర్ఘశాంతమైన దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నా బాల్య దినంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, పాడైపోతుంటే ఎవరు వచ్చారండి, నామము యేసునామాన్ని మోసుకుంటూ? క్రైస్తవులు వచ్చారు. అన్న మీరు వచ్చండి. ఎవరు వచ్చారు? క్రైస్తవులు వచ్చారు. యవ్వన ప్రాయంలో పాడైపోతుండే ఎవరు వచ్చారు?
యేసు నామాన్ని మోసుకుంటూ క్రైస్తవుడు స్నేహితుడు వచ్చాడు. ఆ తర్వాత యేసునామాన్ని మోసుకుంటూ దైవజనులు వచ్చారు, సువార్థికులు వస్తున్నారు. ఇప్పుడు పల్లెల్లో ఏమండి ఈరోజు యేసునామాన్ని మోసుకుంటూ ఈ సాక్షి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ పతనమైపోయిన జీవితాన్ని బాగు చేసిన యేసు నిన్ను కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్న ఆయన స్వరం ఈరోజు నీకు వినపడితే నీ అతిక్రమములు దాచిపెట్టకుండా, నీ పాపిష్టి పనులు దాచిపెట్టుకోకుండా ఈ సమయంలో ఆయన సన్నిధిలో ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధమైతే ఆయన కనికరాన్ని నువ్వు చూస్తావు. లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం ప్రేమైన దేవుని జనాంగమా. ఇప్పటి వరకు ఈ సాక్ష్యము ఇదిగో దేవుడినితో వినిపించారు. నా జీవితం ఎంత పతనమైపోయిందో ఆ పరిస్థితి నీకు చూపించారు. దేవుడిచ్చిన బలాన్ని కూడా దేవుడు నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉన్నది. ఎటువంటి చీకటి జీవితాలైనా సరే ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన నడిపించగలడు. నువ్వు విశ్వసించిన ఎడల క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారి జీవితాలు పాతవన్నీ గతించి సమస్తాన్ని నూతనముగా బాగు చేస్తాడు దేవుడు. ఇదిగో మీ కంటి ముందు కనపడుతున్న నా జీవితము మతము నన్ను మార్చలేకపోయింది, మార్గమైన యేసు మాత్రమే నా జీవితాన్ని బాగు చేశాడు. క్రైస్తవ్యం అంటే మతం మార్చుకోవడం కాదు, క్రైస్తవ్యం అంటే మనసు మార్చుకోవడం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని అంగీకరించే సమయంలో నీ కోసము నా కోసము అని శరీరం అంతా నా పాపానికి ఇదిగో ఏమండి లోకానికి చోటిచ్చేంత వరకు నా జీవితంలో సమాధానం లేదు. 2 పడల మీద కాదు, 2 కాళ్ళు తీసుకొచ్చి యేసు అనే నామములో ఎప్పుడైతే ఏమండి ఆయన మార్గములో ఎప్పుడైతే స్థిరముగా యథార్థముగా ఒక నిజమైన మొర రావడం జరిగిందో ఈ స్థితిగతిని పాపిస్తూ నీలో ఏలుబడి అవుతున్న పాపం అనే భారము, ఆ పాపం అనే భారానికి జీతం ఏంటో తెలుసా? మరణము. ఆ మరణం అనే ముళ్ళుని వెర్రకొట్టడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మీద ఉన్న బతుకును మార్చిన దేవుడు నీకు కూడా దేవుడే ఉన్నాడు. యేసు ప్రభు వారికి కొందరికే కాదు, యేసు ప్రభు వారు అందరికీ దేవుడై ఉన్నాడు. అర్పించి ఈరోజు నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, మా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాడిరే నీ జనము పౌచేవముగా. అయ్యా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, బాబు
నీవు సెలవీయగా నారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా మాయనారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. మహనీయుడవు, కేవలం నీవు మాత్రమే నాయన. మేమేమై ఉన్నావో అది కేవలం నీ కృప మాత్రమే కాదు, కేవలం నీ కృప మాత్రమే నాయన. మాకు కాదు యెహోవా, మాకు కాదు. సమస్త మహిమ ఘనతకు అర్హుడు కేవలము నీవు మాత్రమే నాయన, కేవలం నీవు మాత్రమే. ప్రియమైన దేవుని జనగమా, నీ కంట ముందు కనబడుతున్న ఈ జీవితము, నీ పతనమైపోయిన జీవితం నీ కంటి కట్టబట్టు దేవుడు చూపించినందుకు తెలుసా, అదే జీవితంలో నీ జీవితం పతనమైపోతుంది చూసావా. ఆ పతనమైపోయిన నా జీవితాన్ని బాగు చేసిన యేసు ఆయన నేను ఎంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఆయన కృపలో నిన్ను జ్ఞాపకము చేసుకొని నువ్వు మరణించాలని కాదు. యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. ఏమో తెలుసా, ఒక దుర్మార్గుడు చేత వాడు మరణించడం నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గతిని, ఆ యొక్క చీకటి జీవితానికి వీపు చూపించి వాడు మార్పు చెందడమే నాకు సంతోషము అని లేఖనము సెలవిస్తుంది. ఈ రోజు నీ యొక్క చీకటి జీవితానికి దేవుడికి అప్పచెప్తాముడు. చెల్లి, నీ చీకటి జీవితము మనుషులు చూడకపోవచ్చేమో కానీ, మన తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ, మన ఆత్మీయులు చూడకపోవచ్చేమో కానీ, మన ఆత్మీయ తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో కానీ, ప్రధాన యాజకుడు సమస్తాన్ని చూస్తున్నాడు. హృదయాంతరంగం వెరిగిన దేవుడు సమస్తము చూస్తున్నాడు. ఆయనను తృణీకరించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది, ఆయన నిన్ను శిక్షించడానికి కాదు ఈ లోకానికి వచ్చింది. అయ్యా తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించుడి అని క్షమించడానికి ఏకైక రక్షకుడు ఆయన మాత్రమే. నజరేయుడైన యేసు ఆయన ఈ లోకానికి తన నేల మట్టాన్ని తగ్గించుకొని రిక్తుడుగా నీ కోసం వచ్చినాడు. నేను పిలుస్తున్న దేవుణ్ణి, ఆయన పిలుపుని అంగీకరించి ఈ రోజు నీ హృదయంలో అవకాశము, ఈ స్థితిగతిని బాగు చేస్తాడు. దైవజనులు ప్రార్థనల ముందుకు నడిపిస్తారు మనం.